గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే బాబా యొక్క దామన్ గురించి. అసలు దామన్ అంటే ఏంటి? బాబా ఏం చెప్పారు దామన్ గురించి? ఇలాంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒక్క నిమిషం. మామూలుగా సాధారణంగా కవులు భగవంతుని రూపాన్ని దివ్య మంగళ స్వరూపం అని వర్ణిస్తూ ఉంటారు. ఆయన రూపం దివ్యమైనది, దైవత్వంతో కూడిన మంగళకరమైనది, అంటే శుభప్రదమైనది అని అర్థం. అటువంటి దివ్యత్వంతో కూడిన మంగళకరమైన బాబా రూపం మనం తలుచుకోవడం మన భాగ్యం. అసలు నిరాకారుడైన భగవంతుడు మానవ రూపం దాల్చి సాకారుడై ఈ భూలోకానికి రావడానికి కారణం ఆయనకు మన ఎడల గల అవ్యాజమైన ప్రేమే కారణం. అంటే సామాన్య మానవులైన మనం ఆయన రూపాన్నైతే తేలికగా గుర్తుపెట్టుకోగలం. భగవంతుడు రూపం కనుక కిందకి దిగి రావడం వల్ల తేలికగా గుర్తుపెట్టుకుంటాం. అంటే భగవంతుడు ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న ఆయన ఒక రూపం దాల్చి ఈ భూలోకానికి వస్తూనే ఉంటాడు. మానవులమైన మన కొరకై నిరాకారుడైన భగవంతుడు మానవ రూపం దాల్చి భూమిపైకి వస్తూనే ఉంటాడు. సచ్చిదానంద స్వరూపుడై ఉండి కూడా మన కొరకై అనేక బాధలు తన నెత్తిన వేసుకుని ఆయన అనుభవిస్తూనే ఉంటాడు. ఎందుకు? ప్రతి ఆత్మని గమ్యం చేర్చడం కోసం ఆయన ప్రయత్నం, ఆయన కర్తవ్యం కింద భావిస్తాడు. అందుకే ప్రతిసారి దిగి వస్తాడు మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా. అదే విధంగా మన మెహర్ బాబా శారీరకంగా అనేక బాధలను అనుభవించడమే కాక కారు ప్రమాదంలో తన రక్తాన్ని కూడా ఈ భూమిపై చల్లారు. సర్వశక్తివంతుడై ఉండి కూడా బాబా ఆ బాధలు ఎందుకు అనుభవించవలసి వచ్చిందంటే కేవలం మన ఎడల గల ఆయనకు గల అపార కృపా విశేషం చేత మన కోసమే శారీరక బాధలు అనుభవించారు. బాబా చెప్తారు కూడా, మీ అవిధేయతే నాకు బాధ కలిగిస్తోంది అంటారు. ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ కాదు, నా అనారోగ్యం ఇవేమీ కాదు, మీ అవిధేయత వలనే నేను ఇంత బాధను అనుభవిస్తున్నానని చెప్పి బాబా చెప్పారు. మన అవిధేయతే ఆయన బాధకు కారణం. ఆ దివ్య మంగళ స్వరూపం ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆ దివ్యత్వం ఆ శరీరంలో తాండవిస్తూనే ఉంటుంది. కేవలం సామాన్య మానవులా ఉండే ఆ శరీరంలో ఒక విధమైన తేజస్సు, ఒక విధమైన కాంతి, ఒక విధమైన ఆకర్షణ కనబడుతుంది బాబా యొక్క దివ్య మంగళ స్వరూపంలో. అంటే మెహరామా చెప్పారు కదా, పూర్తిగా బహిర్గతం చేయలేకపోతున్నాయి బాబా చిత్రపటాలు అంటారు. అంటే అంత ముగ్ధ మనోహర రూపం మన మెహర్ ప్రభుది. అలాంటి అద్భుత సౌందర్యం బాబా గురించి అంటే ఆయన ఆలింగనం చేసుకున్న వారు, ఆయన దర్శనాన్ని పొందిన వారు కూడా తన్మయంలో మునిగిపోయేవారు. బాబా కూడా అన్నారు, మీరు ప్రేమించటం లేదు అంటారు. అసలు నా 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 యొక్క అందానికి కారణం ఏమిటో తెలుసా? నా దైవత్వంలో విశ్వాసం ఉన్నా లేకున్నా పాశ్చాత్యులంతా నా అందాన్ని, వదనంలోని దివ్య ప్రకాశాన్ని చూసి మోహితులవుతున్నారంటారు బాబా. అంటే వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా ఆయన యొక్క మంగళ స్వరూపం చూడగానే వాళ్ళు ముగ్ధులైపోయి పాదాక్రాంతులైపోయి ఆ దేశాన్నే వదిలేసి సర్వస్వాన్ని ప్రభు పాదాల దగ్గర అర్పించేశారు. అంటే పాశ్చాత్యులంతా కూడా. అంటే బాబా అంటారు, నన్ను చూడగానే ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటారు. భగవంతుణ్ణి ప్రేమించలేదని వారు చెబుతూనే నన్ను ప్రేమిస్తున్న అనుభూతిని పొందుతున్నారు. బాబా చెప్పారు ఇది. నన్ను ప్రేమించట్లేదు అంటున్నారు, కానీ నా దర్శన భాగ్యంతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందువల్లనంటే నేను కోరికలకు అతీతుడను. నేను పూర్తిగా కోరికలు లేని స్వేచ్ఛను కలవాడిని. నేను నా తల నుండి కాలి గోటి వరకు ఆపాద మస్తకం ప్రేమతో నిండి ఉన్నవాడిని అన్నారు బాబా. తల నుండి కాలిగోటి వరకు ప్రేమ ముద్ద ఆయన. అందుకే ప్రజలు నన్ను చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. నన్ను ప్రేమించేలా ఇది అందరినీ ప్రేరేపిస్తుంది. కుల మత వర్గ భేదాలను మరచి వారందరూ నన్ను ప్రేమిస్తున్నారు. అలా మీరుండలేరు. అంటే ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా ఏవో ఒక కోరికలు మీలో ఉంటాయి. అన్ని వైపులా మీ అహంకారం అలుముకుని ఉంటుంది. అందువల్ల మీ వద్దకు, అంటే ఇది బాబా ఒకసారి గాంధీజీకి చెప్పారు. గాంధీజీ అడుగుతారు, మిమ్మల్ని చూడగానే ఎందుకు ప్రజలు ఇలాగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే బాబా అప్పుడు చెప్తారన్నమాట, ఇలా పాశ్చాత్యులకు భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా నా నా యొక్క అందాన్ని చూసి వాళ్ళు ముగ్ధులైపోయి నా పాదాక్రాంతులు అవుతారు. నన్ను ప్రేమించడం లేదంటూనే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. కోరికలమయంతో ఉన్న ఈ మాయా జగత్తులో ఉన్న మానవుడు ఈ ప్రేమ అనేదాన్ని ఆస్వాదిస్తాడు. తనలో ఉంటాడు భగవంతుడు, కానీ గమనించలేకపోతాడు.
అందుకే నన్ను చూసి వాళ్ళు అలా కన్నీళ్లు పెట్టుకుంటారు అని చెప్తూ గాంధీజీతో అంటారన్నమాట. మీ దగ్గరికి ఎందుకు జనాలు రాలేకపోయారంటే బాబా చెప్తారు. చిన్నదైనా, పెద్దదైనా ఏవో ఒక కోరికలు మీలో ఉన్నాయి. అన్ని వైపులా మీ అహంకారం అలుముకుని ఉంది. అందువల్ల మీ వద్దకు జనులు రాలేకపోతున్నారని గాంధీజీతో చెప్తారు బాబా ఈ మాటలు. కాబట్టి మనం కోరికలను పక్కపెట్టి మన ప్రియతముడే మనకి ఇంపార్టెన్స్ అనే విషయాన్ని కూడా అందుకే ఇవాళ కొంగు గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ముందు బాబా యొక్క శరీర విశిష్టత, ఆ అందం గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందామండి. ఇది శ్రీలత విష్ణురావు గారు ఒక బుక్ లో రాశారండి. ఆవిడ అదే చెప్తారు. నేను చాలా తక్కువ వర్ణించాను బాబా అందాన్ని. కొంచెం మనం అవగతం చేసుకోవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను అంటారు ఆవిడ, శ్రీలత విష్ణురావు గారు. దాని గురించి ఒక్కసారి తెలుసుకుందామండి. బాబా శరీర ఛాయ ఎలా ఉంటుందంటే తెల్లని తెలుపు కాదు, ఎర్రని ఎరుపు కాదు. పసిమ ఛాయ అంటే అది కాదేమో. కాంతు నిలుతున్న లేత గులాబీ రంగులో అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా చూపులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది బాబా యొక్క రూపం. అంత అద్భుతంగా ఉంటుంట. లేత గులాబీ రంగు కాదుట, పసిమి ఛాయ కాదు, ఎరుపు రంగు కాదు. అన్ని మిక్స్డ్ గా అంటే అంత అద్భుతమైన బాబా శరీర ఛాయ రూపంలో. ఇక ఆ వెడల్పాటి లలాటం అంటే నుదురు, అది ఒక వింత కాంతితో తళతళలాడుతూ ఉంటుంది ఆ లలాటం. ఇక ఆ కళ్ళు నిర్మల సరోవరాలుగా తారకలు మెరుస్తున్నట్టుగా ఉంటాయి బాబా యొక్క కళ్ళు. ఆ కళ్ళలో తొంగి చూసే ఆ ప్రేమ, కరుణ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది అని రాశారు. అంటే బాబా కళ్ళు, బాబా మౌనంగా ఉన్నా కూడా కళ్ళ ద్వారా ప్రేమని వ్యక్తపరిచేసేవారు అంటారు మెహ్రా. ఆ కళ్ళలో అంత కరుణ, అంత దయ, అంత ప్రేమ కురిపించేస్తూ ఉంటాడు. మౌనంగా ఉండి బాబా ఏం చెప్పారు, ఏమి అందించట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక నిదర్శనం అండి బాబా కళ్ళే. బాబా వైపు చూస్తే చాలు మనని పలకరిస్తాడు తండ్రి. అంటే ఎటుచి హృదయపూర్తిగా బాబా అని పిలవాలి మనం. పిలిస్తే ఇప్పటికీ ఆయన కళ్ళతో పలకరిస్తాడు, మనతో మాట్లాడతాడు. అందుకని బాబా కళ్ళ గురించి ఆవిడ అలా రాశారు. ఆ ప్రేమ, ఆ కరుణ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది ఆ కళ్ళలో. ఇక బాబా యొక్క కోటేరిన ఆ ముక్కు, ఆ ముక్కుట కారు ప్రమాదంలో ఒకంత వంగినా ఆ సుందర దరహాసనికి ఆ సొంపు అందమిచ్చింది అని రాశారు. అంటే కారు యాక్సిడెంట్ లో బాబాకు ముక్కుకి దెబ్బ తగులుతుందండి. దానివల్ల కొంచెం అది వంగుతుంట, అది కూడా అందాన్ని ఇచ్చేసింట బాబాకి. ఇంకా ఆ మీసం, మీసం కూడా బాబా ముగ్ధ మనోహర రూపానికి ఎంతో ఆకర్షణ తెచ్చింది. ఆ ప్రీతముని పెదవుల మీద దోబూచులాడే మనోహరమైన చిరునవ్వు, పారిజాత వాసనతో, ప్రేమ పరిమళాల గుబాళింపులతో అందరినీ మైమరుపు కలిగిస్తుంది బాబా యొక్క చిరునవ్వు. ఇక బాబా చేతి స్పర్శ అండి. దీని గురించి కూడా ఎంత అద్భుతంగా రాశారు. అంటే మమతటండి. అది వర్ణింపనలవి కానీ చందనం లేపనం లాంటిదిట బాబా యొక్క స్పర్శ. చందనం లేపనం లాంటిది ఆ స్పర్శ. ఆ స్పర్శ అది శరీరం అంతా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంట. అంటే ఈవిడ బాబా దర్శనం చేసుకున్నారు కనుక ఈ మాత్రం ఇలా రాస్తారేమో అనిపిస్తుంది నాకు ఇంత అద్భుతంగా. శ్రీలతా విష్ణురావు గారు బాబా దర్శనం చేసుకున్న ధన్య జీవులండి. ఆవిడ రాస్తున్నారు బాబా యొక్క శరీర స్పర్శ ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇంకా ప్రీతముని పాదాలు, అవి ఎలా ఉంటాయటంటే లేత తమలపాకుల వలె మెత్తగా ఉంటాయట బాబా పాదాలు. ఈ పాదాలు ఎప్పుడైనా నేల మీద నడిచినవేనా అన్న అనుమానం వస్తుంట. అలాంటి లేత తమలపాకుల పాదాలట. అలాంటి సుకుమారంగా ఉంటాయట బాబా పాదాలు. ఇంకా ఎలా ఉంటాయంటే లేత గులాబీ రంగుపై వజ్రపు పొడి చెల్లినట్లు ఒక విధమైన కాంతితో ఆకర్షణతో ఉంటాయి బాబా పాదార విందాలు అని రాశారు. ఇక మన హృదయేశ్వరిని ఆలింగనం, ఇది అనుభవించిన వాళ్ళ అదృష్టవంతులండి. హృదయేశ్వరిని ఆలింగనంలోని మహత్యం అది అనుభవించి తీరవలసిందే అని రాసేశారు. కానీ వర్ణింపనలవి కానిది, ఇది అనుభవించవలసిందే తప్ప వర్ణించనలవి కానిది అని రాసేశారు ప్రభు యొక్క ఆలింగనం. ఈ సృష్టిలోని ఏ ధనరాశులు, పేరు ప్రతిష్టలు వెచ్చించినా దొరకని అద్వితీయమైన, అనిర్వచనీయమైన ఆత్మ సంతృప్తి కలిగిస్తుంది బాబా యొక్క ఆలింగనంలో. ఇలా బాబాను దర్శించిన ప్రతి ఒక్కరూ ఆ అనుభూతిని పొందారు. బాబా రూపం అద్భుతం. ఇది మనందరినీ ప్రేమ మహాసాగరంలో ముంచెత్తి వేస్తుందనడానికి అతిశయోక్తి కాదు. అంతటి అద్భుత మనోహర ముగ్ధ రూపం అండి మెహర్ బాబాది. ఈ రూపంలో ఎందుకంటే రామాయణంలో కూడా ఒకసారి రావణుడిని మండోదరి అడుగుతుందండి ఈ రూపం గురించి. రూపం గురించి అంటే రావణాసురుడు సీతని ఎత్తుకొచ్చేస్తాడు. వచ్చేసి ఆమెని పెళ్లి చేసుకోమని బలవంత పెడుతూ ఉంటాడు. దానివల్ల యుద్ధం ప్రకటితమవుతుంది. రాముడు యుద్ధం మీద, రావణాసురుడి మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు రావణుడి భార్య మండోదరి రావణుని అడుగుతుంది,
ప్రభు మీకు ఎన్నో తాంత్రిక విద్యలు వచ్చు కదా, మీరే రాముడి వేషం వేసుకుని వెళ్ళిపోతే సీత ఒప్పేసుకుంటుంది కదా, అప్పుడు సీతను మీరు పెళ్లి చేసేసుకోవచ్చు కదా, ఎందుకు మీరు ఆ ప్రయత్నం చేయటం లేదు అని మండోదరి రావణాసురుని అడుగుతుంది. అడిగితే రావణాసురుడు అంటాడు, ఆ ప్రయత్నం ఎప్పుడో చేసేసాను మండోదరి, కానీ నాకు ఫలించలేదు అంటాడు. ఎప్పుడూ ప్రయత్నించేసారా? ఎందుకు ఫలించలేదు స్వామి? మీకెంతో శక్తి ఉంది కదా అంటే, రావణాసుడు మండోదరితో చెప్తాడు, నేను రాముని రూపం ధరించగానే నా కామవాంఛలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. నాలో ఉండే చెడు కోరికలు, చెడు తలంపులు అన్నీ మటుమాయమైపోతాయి. మళ్ళీ నేను నా మామూలు రూపం ధరించగానే నా వాంఛలన్నీ తిరిగి వచ్చేస్తాయి మండోదరి అన్నట్టు రావణుడు. అంటే ఆ రూపంలో అంత అద్భుత శక్తి ఉందండి. రావణుడు రాముడి వేషం వేసుకుంటేట రాముడిలా అయిపోతాట, రావణుడుగా ఉండట. అది ప్రాబ్లం నాకు. అందువల్ల నేను ఆ ప్రయత్నం చేశాను కానీ సఫలం అవ్వలేకపోయాను. ఇందుకు రాముడిగా అయిపోతే ఇంక అడగడు కదా. రావణాసురుడుగా ఉంటేనే సీతని ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి నేను మళ్ళీ నా రూపం ధరించుకున్నాక నా చెడు కోరికలు అన్ని వచ్చేస్తున్నాయి. ఇది ఆ రూపంలో ఉన్న విశిష్టత అని చెప్తాడు. అంటే భగవంతుని రూపంలో ఉండే శక్తి అంత పవిత్రమైనదండి. ఆ కాలంలో శ్రీరామునికి రూపానికి ఉన్న శక్తి కంటే మిన్నయైన శక్తి మెహర్ బాబా ఆ ఆ రూపంలో అంత అద్భుత శక్తి ఉందండి. ఆ రూపంలో మెహర్ బాబా రూపంలో. అంటే సూర్యకాంతిలో మంచుగడ్డ కరిగినట్లు బాబా తేజస్సు ముందు చెడు తలంపులు కరిగిపోతాయి. ఆ శక్తి రూపానికి, ఆ బాబా యొక్క మంగళ విగ్రహానికి ఉందండి. కాబట్టి బాబా యొక్క సౌందర్యం వర్ణనాతీతం. అది చాలా క్లుప్తంగా ఆంటీ రాసిన, నేను ఇంకా సరిగ్గా చెప్పలేదేమో అని బాధ కూడా ఉంది. మెహర్ బాబా మానవ రూపంలో ఉన్న భగవంతుడు దైవీ మానవుడు. కాబట్టి ఆ రూప సౌందర్యం గురించి ఒక్కసారి మనం తలుచుకున్నామండి. అంటే కోరికలను ప్రతి భగవంతుడు చంపేయడానికే వస్తాడు. మానవుని గమ్యాన్ని చేర్చడానికే వస్తాడు. ఇలాగ పాశ్చాత్యులను ఆకట్టుకున్నాడు భగవంతుడు అందంతో. ఇంకా ఏమని చెప్పాడంటే బాబా రూపంతో నా దగ్గరికి వస్తారు. ఒకసారి బాబా సహవాసులో కూడా, బాబా మీరు ఎందుకు ఇంత అందంగా తయారవుతారు ఎందుకని అడిగితే బాబా చెప్తారు, ఆ మధుసూదన్ అయితే పాటలతో అందరినీ ఆకర్షించేసుకుంటాడు, ఈ జిఎస్ మూర్తి అయితే ఉపన్యాసాలు ఇచ్చి ఆకర్షించేసుకుంటాడు, మరి నా దగ్గరికి రావాలంటే నేను కనీసం అందంగానైనా తయారవ్వాలి కదా అని ఒక హాస్యం ఆడతాడు తండ్రి. కాబట్టి ప్రభు యొక్క అందం అంత ముగ్ధ మనోహరం అండి. జై బాబా. ఇంకా బాబా యొక్క కొంగు గురించి, దీని గురించి కూడా మనం తెలుసుకున్నామండి. జై బాబా. ప్రియతముని దామ అంటే ఏంటి, ఆ కొంగు ఎందుకు గట్టిగా పట్టుకోవాలి, ఇలాంటి విషయాలు బాబా అన్నారు కదా. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నారు. అంటే భగవంతుని ప్రేమించడమే జీవిత లక్ష్యం, భగవంతునిలో ఏకం కావడం జీవిత గమ్యం అన్నారు. అంటే మన జీవిత గమ్యమైన భగవంతుని చేరుకున్నటకు బాబా దామని పట్టుకుని ఉండాలి మనమందరం కూడా. బాబా 1940 ఇయర్ లోనే జూన్ నెలలో ఒక సందేశం ఇచ్చారండి. అది ఇప్పుడు మన ప్రెజెంట్ పరిస్థితులకి అనుగుణంగా ఉందండి. ఒక్కసారి ఆ సందేశాన్ని నేను చదివేస్తాను. బాబా అంటారు, ప్రస్తుత ప్రపంచంలో ఉన్న కల్లోల పరిస్థితులు విశ్వమంతా నిండి ఉన్న బాధ. ఇప్పుడు మనం ప్రెజెంట్ అనుభవిస్తున్నా అంటే కొంత రిలాక్స్ ఇచ్చారు బాబా ఈ కరోనా పరిస్థితులు. ఇది విశ్వం యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఈ కల్లోల పరిస్థితులు అని చెప్తున్నారు బాబా. ఈ ఆధ్యాత్మిక ప్రగతి ఏంటి, నూతన ప్రపంచం ఆవిర్భావానికి అవసరమై ఉంది ఈ కల్లోల పరిస్థితులు అని చెప్పి 1940లోనే బాబా చెప్పేశారు. ఆ నూతన ప్రపంచంలో ఏముంటుందంటే ప్రేమ, శాంతి, దైవీ అభిలాష ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నారు బాబా. ఎలాంటి కల్లోల పరిస్థితులు భగవంతుడు సృష్టించినా తీసేయమని అడగకూడదు అంటారు కొంతమంది అనుభవజ్ఞులైన బాబా ప్రేమికులు. ఎందుకంటే ఆయన దివ్య ప్రణాళికలో ఇది ఒక భాగం. దీన్ని తీసేయమని మనం అడగకూడదు. ఇది ఏదో ప్రయోజనం కోసం ప్రభువు మనకిచ్చినది అని మనం యాక్సెప్టెన్స్ చేయాలి. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ నూతన ప్రపంచం ఆవిర్భావానికే ఈ కల్లోల పరిస్థితులు. ఆ నూతన ప్రపంచంలో ఏముంటాయి, ప్రేమ, శాంతి, దైవీ అభిలాష ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు, నిరాశకు గురి కావలసిన అవసరం లేదు అన్నారు బాబా 1940లోనే. బాబా అంటారు, ప్రకాశవంతమైన భవిష్యత్తు తప్పక రానున్నదనే ఆలోచన అందరి మనస్సుల్లోనూ ఉండాలి. అంతేగాని కంగారు పడకండి, బెంబేలు పడిపోకండి. ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుంది ముందు. కాబట్టి ఈ కల్లోల పరిస్థితులు, ప్రస్తుతం ఏర్పడిన విశ్వ కల్లోలం కేవలం విశ్వానికి ఒక పీడకల అంటున్నారు బాబా. ఇది ఒక పీడకల. కళ అంటే ఏంటి, వచ్చి వెళ్ళిపోతుంది, ఉండిపోదు కదా. కాబట్టి బాబా ఈ కల్లోల పరిస్థితుల్ని ఒక పీడకల కింద భావించారు, పీడకల కింద చెప్పారు బాబా. భయపడవద్దంటున్నారు.
యథార్థమైన విశ్వ జాగృతికి ఈ భయంకర స్వప్నం అవసరం అన్నారు బాబా. కాబట్టి బాబా డిక్లేర్ చేసేసారు, ఇది అవసరం, ఈ పరిస్థితి, దీన్ని తీసేయమని మనం అస్సలు అడగకూడదు. అంటే ఇది ఈ కరోనా పరిస్థితే కాదండి, మన జీవితంలో వచ్చిన ప్రతి ప్రాబ్లం ని కూడా తీసేయమని అడగకూడదు ప్రభువుని. అది మన భవిష్యత్తు కోసమే ప్రభు ఏర్పరిచిన ఏర్పాటు కింద మనం భావించాలి. కష్ట సాధ్యమైన ప్రభు పాదాలు పట్టుకుంటే నేను మిమ్మల్ని చేరుస్తానని చెప్పాడు. కాబట్టి ప్రభు పాదాలు అంటే కొంగు, కొంగు అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న విషయం. అంటే ప్రెజెంట్ ఈ పరిస్థితులు బాబా సృష్టించిందే అనుకుంటూ ఉంటాం. మన బాబా ప్రేమికులు అనుకుంటాం కదా, బాబా సృష్టించిందేనండి, బాబా ఇచ్చే ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయని మనం నమ్ముతున్నాం కదా. అంటే అనుభవించేటప్పుడు కొంచెం బాధగా అనిపించినా ఒక్కొక్కసారి ఇలా అనుకుంటాం, బాబా ఇచ్చే ప్రకారం జరుగుతోందండి ఈ కరోనా పరిస్థితిని. కాబట్టి మనం బాబా కొంగుని మరింత గట్టిగా పట్టుకోవాలి. అనుకున్నాం కనుక బాబా కొంగుని గట్టిగా పట్టుకోవాలి. ఆయన స్మరణలో అధికాధికంగా సమయం గడపాలి. మరింత దృఢంగా బాబా కొంగును పట్టుకోవడం, ఆయనపై భారం వేసి జీవించడం మన ప్రేమికుల కర్తవ్యం. ఇవన్నీ చేయాలంటే ముందుగా బాబాపై మనకి విశ్వాసం పెరగాలి కదా. ఒక ఏదైనా బాబా మీద నమ్మకం కుదరాలంటే విశ్వాసం. బాబా ప్రతిదీ కూడా ఈ ప్రేమావతారం ఎందుకు వచ్చిందో నాకు ఒక్కొక్కసారి, అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానండి, నేను బాబా విషయాలు చదువుకుండా తెలుసుకున్న కొద్దీ తరించిపోతున్నానండి. అంటే ప్రేమికుడి మీద ప్రభువుకి ఎంత ప్రేమ ఉంటుందా అనిపించేస్తుంది నాకు. అంటే ప్రేమ అన్నది ఉంటే ప్రతిదీ యాక్సెప్టెన్స్ చేస్తాం కదా. మన కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన అంతా ప్రభు ఇచ్చగా భావిస్తాం. ఆ ఇచ్చ ఎప్పుడొస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడొస్తుంది? కొంగు గట్టిగా పట్టుకోవడం. కొంగు ఎలా పట్టుకోవాలి? భగవంతుని ప్రేమించాలి. భగవంతుని ప్రేమించడం అంటే ఆయన ఇచ్చ భావించాలి. ఇవన్నీ బాబా అందుకే హౌ టు లవ్ గాడు, మై విష్ ఇచ్చేశారు. ఇలా నా ఇచ్చ ప్రకారం నడవరా, ఇలా నా కొంగు పట్టుకో, ఇలా భగవంతుని ప్రేమించు అని ప్రతిదీ కూడా ఇచ్చేశారు. కాబట్టే బాబా ప్రేమావతారం అండి. ప్రేమ ఉంటే అన్నిటిని మనం స్వీకరించేస్తాం. ఎగ్జాంపుల్, మనం ప్రేమ వల్లనే మన పిల్లలు ఏం చేసినా కూడా, తప్పొప్పులు చేసినా కూడా మనం సవరించేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మన పిల్లల్ని. అలాగే తండ్రి మనల్ని పిల్లలుగా భావించి ప్రేమతో అన్ని సవరించేస్తూ ఉంటాడండి. కాబట్టి ఈ కొంగు పట్టుకోవడం గురించి బాబా చెప్పారు. అది మళ్ళీ మనం ఒకసారి తలుచుకుందాం. నా తండ్రి ఏం చేసినా నా మంచి కొరకే చేస్తాడు అనే గట్టి విశ్వాసం ఉండాలి మనకి. గట్టి విశ్వాసం అంటే బాబా కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. బాబా దామనంటే కొంగు. కొంగంటే ఏంటి? కొంగంటే కూడా బాబా చెప్పారు. ఇది 1964 లో బాబా తరచూ చెప్పేవారండి, నా కొంగుని గట్టిగా పట్టుకోండి, నా కొంగుని గట్టిగా పట్టుకోండి అని. అంతకు ముందే బాబా సన్నిహితులకి, ప్రేమికులకి, మండలి వాళ్ళకి చెప్పిన 1964 లో మాత్రం చాలా గట్టిగా చెప్పారట బాబా. ఎందుకంటే 69 దగ్గరికి వస్తోంది కనుక, తన అవతార ముగింపు అవుతుంది కనుక ముందుకే ఇండికేట్ చేశారు బాబా, నా కొంగుని గట్టిగా పట్టుకోండి అని. బాబా ఏమంటారంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్, ద సూరెస్ట్ అండ్ ద క్విక్వెస్ట్ వే టు అచీవ్ దిస్ గోల్ ఈస్ టు హోల్డ్ ఆన్ మై దామన్ బై లవ్వింగ్ మీ మోర్ అండ్ మోర్ అన్నారు. అంటే భగవంతుని ప్రేమించడమే జీవిత లక్ష్యం, భగవంతుడిలో ఏకం కావడం జీవిత గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి నిశ్చయంగా శీఘ్రంగా చేర్చే మార్గం నన్ను అధికారికంగా ప్రేమించడం ద్వారా. అధికాధికంగా ప్రేమించడం ద్వారా అంటే నా కొంగుని గట్టిగా పట్టుకోవడం. ఈ 2 లింకప్లు బాబా ప్రతిదీ కూడా లింకప్ చేశారండి. ప్రేమ ఉంటే కొంగు పట్టుకుంటాం, కొంగు పట్టుకుంటే విశ్వాసం చూపిస్తాం, విశ్వాసం చూపిస్తే ఆయన ఇచ్చగా భావిస్తాం, ఆయన ఇచ్చగా భావించాలంటే భగవంతుడి ప్రేమ, మళ్ళీ ప్రేమ దగ్గరికే వస్తాడు బాబా. అందుకే ఇది ప్రేమావతారం. ప్రేమే ఆయుధంగా వచ్చాడండి. రామావతారంలో ధనుర్బాణాలు పట్టుకుంటే, కృష్ణావతారంలో మురళిని పట్టుకుంటే, ఈసారి ఆయుధంగా బాబా ప్రేమను పట్టుకుని వచ్చారండి. ప్రేమతో ఏదైనా సాధ్యమవుతుందని ప్రీతముడికి తెలుసు. అందుకే ప్రేమ అని ప్రతిసారి చెప్తారు బాబా. అలా ప్రతిసారి బాబా ప్రేమతో 2 చేతులతో నా కొంగు పట్టుకోండి, నా కొంగు జారుడు స్వభావం అంటారు బాబా. ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలంటే బాబా ప్రేయర్ లో కూడా ఇచ్చారు. మనం రోజు ప్రేయర్ చేస్తాం, మండలి ప్రార్థన అని. ఏది ఆ ప్రార్థన? ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకనూ అధికంగా, ఎంతో అధికంగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు సహాయం చేయము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండటకు మాకందరకును సహాయం చేయము. ఇక్కడ చూసారా, బాబా కొంగును చిట్ట చివరి వరకు అని ఫైనల్ గా డిక్లరేషన్ చేశారు బాబా. కాబట్టి ఆ ప్రార్థన మనం రోజు చేసుకుంటాం మనం. కాబట్టి అది గుర్తెరిగి ఉండాలి. బాబా కొంగు అంటే ఏంటి, బాబా కొంగును ఎందుకు గట్టిగా పట్టుకోమన్నారన్న విషయాలు మనం రోజు స్మరణ చేసుకోవాలండి. అంటే మాయలో ఉన్నాం కనుక.
మాయలో ఉన్నాం కనుక మర్చిపోతాం కనుక ఈ విషయాన్ని మనం పట్టుకోవడం కోసం బాబా ప్రేయర్‌లో కూడా పెట్టేశారు. చిట్ట చివరి వరకు నా దామని గట్టిగా పట్టుకోండి అని. అంటే బాబా అంటారు, అర్థం చేసుకోవడంలో అర్థం లేదు. ప్రేమకి కొంత అర్థం ఉంది. విధేయతకు ఇంకొంత అర్థం ఉంది. నా దామన్ని పట్టుకొని ఉండడానికి అత్యంత ఉన్నతమైన అర్థం ఉంది అంటారు. ఆయన దామను పట్టుకోవడంలోనే అసలైన అర్థంట. అంటే మన గమ్యాన్ని చేరడానికి, అది త్వరితగతిని చేరడానికి ఆయన దామని పట్టుకొని ఉండాలి. అది మన ప్రేమికుల కర్తవ్యం అండి. బాబా ప్రేమికుల కర్తవ్యం ఏంటంటే, బాబా కొంగుని గట్టిగా పట్టుకొని ఉండడం. ఆయన ఆ బాబాయే చెప్పారు. మీ గమ్యాన్ని చేరడానికి అది త్వరితగతిని చేస్తుంది. కాబట్టి నా దామని పట్టుకొని ఉండండి అన్నారు. అంటే అసలు దామన్, దామన్ అంటున్నారు కదా! అసలు కొంగంటే ఏంటి? దీని అర్థం తెలుసుకుందామండి. దామన్ అంటే కొంగు. కొంగంటే మామూలు భాషలో మనం కొంగంటాం. కొంగంటే ఏంటి? చిన్న పిల్లలు ఏ విధంగా తన తల్లి కొంగు పట్టుకుని ఆమె వెంట తిరుగుతారో, అలా మనం కూడా బాబా కొంగు పట్టుకొని ఉండాలండి. బాబా చెప్పారు. హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్ అన్నారు. కాబట్టి బాబా ప్రేమికులమైన మనం బాబా కొంగును నిరంతరం దృఢంగా పట్టుకుని ఉండాలి. దామన్ అనే పదానికి అర్థం మనకి సులభంగా అర్థమవడం కోసం తల్లి బిడ్డ బిడ్డ కొంగుతో పోల్చాం. కానీ జీవితంలో ఆచరణాత్మకంగా అంటే బాబా కొంగును పట్టుకోమని అన్నప్పుడు అది ఆచరణాత్మకంగా అన్నది కూడా తెలుసుకుందామండి. ఆచరణాత్మకంగా అందులోనూ ఇప్పుడు ఉంటున్న ఈ కాలంలో చాలా కష్టం. బాబా దామన్ని పట్టుకోవడం అంటే మాయలో ఉన్నాం. అనేకమైన మానసిక ఒత్తిళ్లతో ఉంటాం మనం. అందువలన బాబా కొంగుని పట్టుకుని ఉండడం అన్నది చాలా కష్టమైపోతుంది మనకి. బాబాయ్ ఒకసారి చెప్పారు. నా దామను గట్టిగా పట్టుకోవడం అంటే, నేను చెప్పే ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా నన్ను సంతృప్తి పరచడం అన్నారు. అంటే ఇక్కడ దామన్ అంటే అర్థం అదండి. ప్రతీదీ కూడా బాబా లింకప్ చేస్తారు. ఇందాక తల్లి తన బిడ్డని బిడ్డ తన తల్లి కొంగు ఎలా పట్టుకుంటాడో బాబా చెప్తున్నారు. బాబా కొంగు పట్టుకోవడం అంటేట నేను చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా నన్ను సంతృప్తి పరచడం. అలా దామను పట్టుకోవాలి. బాబా చెప్పిన విషయాన్ని. అంటే బాబా చేసిన విషయాన్ని కాదు. చేసిన పని కాదు. బాబా చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా సంతృప్తి పరచడం అన్నారు. అంటే ఇంకొంచెం వివరంలోకెళ్దామండి. అంటే దామను ఎలా పట్టుకోవాలి అనే మాటల్ని బాబా మాటల్లోనే మనం అర్థం చేసుకుందాం. అంటే బాబా కొంగుని పట్టుకొని ఉండాలంటే మనసులో ఎటువంటి డౌట్ అంటే ఇంక సంశయం అన్నదే ఉండకూడదు. మన మేధస్సు వాడకూడదు. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని హృదయపూర్వకంగా ఆచరణలో పెట్టడమే. అలా ఆయన సంతోషింపజేసేందుకు ప్రయత్నించడం. ఇలా ఆచరణలో పెట్టగానే ఆయన సంతోషపడతాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతీదీ కూడా బాబాని హ్యాపీ చేయడం కోసమే మన ప్రయత్నం అన్నది జరగాలండి. బాబా ఇది చేస్తే మనకు హ్యాపీ అవుతాడా బాబా లేదని ఆలోచన వచ్చేస్తే ఆటోమేటిక్ గా మనం చెయ్యకూడని పనులు చెయ్యం. బాబా చెప్పినట్టు చేస్తాం. బాబా దామను గురించి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారండి బాబా. నన్ను పట్టుకోండి లేదా వదిలేయండి. అంతేగాని దీనిలో రాజీ ప్రసక్తి లేదు. నేను ఉన్నతోన్నతుడనైనా లేదా అల్పుల్లోకెల్లా అల్పుడనైనా మీరు గనక నా ధామాన్ని పట్టుకుని ఉంటే నేను ఎక్కడ ఉంటే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. మీరు నాతో ఉండడం, మీరు నా కొంగు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అన్నారు. అంటే మనకి ఎటువంటి పరిస్థితులు ఒక ఆనందం వచ్చినా, సుఖం వచ్చినా మనం భగవంతుడిని మర్చిపోతాం. అదే కష్టకాలంలో భగవంతుడిని స్మరిస్తాం. బాబా అదే చెప్తున్నారు. సుఖం, దుఃఖం, ఆనందం, సంతోషం ఏదొచ్చినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా. ఇందుకు బాబా ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారండి. అది బాబా మాటల్లోనే తెలుసుకుందాం. బాబా అంటారు, ఒక గాలిపటం ఉంటుంది కదా! దానికి పొడవాటి తోకనంటిస్తాం. దాన్ని ఒకసారి జిగురుతో కానీ, మరి ఏ విధమైన దానితో కానీ అతికిస్తాం కదా! గాలిపటానికి. ఆ తోకని అతికించినప్పుడు అది తోక ఏమిటంటే ఏ పదార్థంతో అతికించామనేది చూడదు. అది గాలిపటానికి అటాచ్ అవ్వగానే గాలిపటం ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తోక కూడా. అయితే అది అంత ఎత్తు ఎగరడానికి ఆ తోకకి ఖరీదైన జిగురంటించామా? లేక ఏదైనా పదార్థం అంటించామా అని తెలీదు. అవసరం లేదు కదా! దానితో అటాచ్ అయి ఉందా? లేదా? అన్నదే కదా కావాలి. ఆ తోక గాలిపటం నుండి జారిపోకుండా అంటి పెట్టుకొని ఉండడమే ప్రధానం. ఇది బావ చెప్తున్నారండి. అలాగే మీరు పుణ్యాత్ములా? లేక పాపాత్ములా? అనే విషయం ప్రధానం కాదు. అంటే బాబా ఇంకా ఇలా చెప్తున్నారు.
మీ గమ్యాన్ని చేరడానికి నా కొంగుని పట్టుకుని ఉండడమే అనేది ముఖ్యం. అంటే మీరు పుణ్యాత్ములా, పాపాత్ములా ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు 2 చేతులతో నా కొంగు గట్టిగా పట్టుకున్నారా లేదా? ఇదొక్కటే నేను చూస్తాను అంటున్నాడు బాబా భగవంతుడు. అంటే బాబా అంటారు, మీరు నాకు విధేయులుగా ఉంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేటట్లు నేను చూస్తాను. విధేయత. ఆ దారి ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా తెలిసిన నేను మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తూ మార్గంలో ఎక్కడెక్కడ దారుల్లో గుంటలున్నాయో, రాళ్లున్నాయో చెబుతూ ముందుకు తీసుకెళ్తాను. బాబా అన్నారు కదా! ఎప్పుడూ నా చెయ్యి మిమ్మల్ని పట్టుకునే ఉంది. కానీ మీరే రెడీగా లేరు అంటారు బాబా. ఇరిచి కూడా అన్నారు. బాబాకిటండి ప్రేమికుడిని మనకి బాబాలో కలవాలనే తపన కన్నా బాబాకే ఎక్కువ ఉంటుంట. వీడిని నాలో కలుపుకోవాలి, వీడిని నాలో కలుపుకోవాలని సర్వ ప్రయత్నము చేస్తాట ప్రియతముడు. కానీ మనమే అందిపోం. బాబా అదే చెప్తారు. నా చెయ్యి ఎప్పుడు నిన్ను పట్టుకునే ఉంది. నువ్వే రెడీగా లేవు అంటాడు బాబా. మీరు నా చెయ్యి పట్టుకోకపోతే ఈ మార్గంలో నేను దారెలా చూపగలను? ఇక్కడ మీరు నా చెయ్యి పట్టుకోవడం అంటే నేను చెప్పినట్లు చేయడమే. మళ్ళీ బాబా మళ్ళీ ఫస్ట్ లోకొచ్చేసారు. మీరు నేను చెప్పినట్లు చేయడమే అన్నారు మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా. అంటే బాబా చెప్పినట్లు చేయాలి. ఆధ్యాత్మికత అంటే కూడా ఒకసారి బాబా ఇదే చెప్పారండి. ఆధ్యాత్మికత అంటే కూడాట ఒకసారి మండలి వారిని అడుగుతారు బాబా. ఆధ్యాత్మికత అంటే నువ్వేం అర్థం చేసుకున్నావంటే అతను చాలా చక్కగా సమాధానం చెప్తే బాబా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారటండి బాబా. కరెక్ట్ గా చెప్పావన్నట. అతను అన్నట బాబా ఆధ్యాత్మికత అంటే నాకు అవగతమైంది ఏంటంటే నువ్వు ఏది చెబితే అది నా జీవితాంతం వరకు చేయడం అన్నట. బాబా చాలా సంతోషించారట. అంటే బాబా ఏం చెబితే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంక బుద్ధి ఏమి వాడడు అతను. నా జీవితాంతం వరకు అని చెప్పాట. దానికి బాబా చాలా సంతోషించారట. బాబా అన్నట నువ్వు ఏ టు జెడ్ వరకు ఆధ్యాత్మికత గురించి చాలా బాగా అర్థం చేసుకొని చెప్పావు అన్నట. బాబా కూడా కరెక్ట్ అన్నారు. ఏ టు జెడ్ వరకు ఆధ్యాత్మికత అంటే ఏంటి? బాబా కొంగుని పట్టుకోవడం. బాబా కొంగు పట్టుకోవడం అంటే బాబా చెప్పినట్లు చేయడం. బాబా అదే అన్నారు. ఏది చెబితే అది చెయ్యడం. కాబట్టి నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఇంకా మన బుద్ధి ఉపయోగించకుండా అన్న మాట కూడా బాబా వాడారు. అంటే మీ బుద్ధి అస్సలు వాడకండి. నా కొంగు పట్టుకోండి. నేను చెప్పినట్లు వినండి అని ప్రతిసారి బాబా చెబుతూనే ఉన్నారు. కాబట్టి బాబా కొంగన్నా, బాబా చెయ్యన్నా అర్థం ఏమిటో బాబా చెప్పేశారు. కాబట్టి మనం అవగతం చేసుకోవాలి. బాబా కొంగంటే ఏంటి? బాబా చెయ్యంటే ఏంటి? బాబా చెప్పినట్లు వినడం, బాబా చెప్పినట్టు ఆచరించడం, నడుచుకోవడం. ఇంకా మరి అలా చెయ్యాలంటే మనం బాబాతో ఉండాలి కదా! ఈ కొంగు పట్టుకోవాలన్నా, చెయ్యి పట్టుకోవాలన్నా, బాబా చెప్పినట్లు చేయాలన్నా బాబాతో ఉండాలి. అంటే బాబాతో ఉండడం అంటే ఏంటి? దీని గురించి కూడా మనం తెలుసుకుందామండి. బాబాతో ఉండడానికి బాబా 2 మార్గాలు చెప్పారు. అవేంటంటే, ఒకటి ప్రేమ మార్గం. 2 దామని పట్టుకోవడం. బాబా అంటారు ప్రేమ మార్గం ఇది ఎలాంటిదంటే భగవంతుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండడంట. ప్రేమ మార్గం. బాబా ఏం చెప్తున్నారంటే 2 మార్గాలున్నాయి నా దరి చేరడానికి. అందులో ఒకటి ప్రేమ మార్గం, 2 కొంగు పట్టుకోవడం. ముందు మీకు ప్రేమ మార్గం గురించి చెప్తాను. భగవంతుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండడం ద్వారా ఆయన కృపకు పాత్రులవడంట. అంటే ఈ ప్రేమ వలన ప్రభు ఏది ఇచ్చినా అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన ఏది అయినా ఆయన ఇచ్చి కింద భావిస్తాడు. అలా బాబా చెయ్యి పట్టుకుని ఉంటాడు. అంటే బాబా ఎప్పుడు చెబుతూ ఉండేవారు కదా! నా చెయ్యి ఎప్పుడు నన్ను పట్టుకునే ఉండండి అని అన్నారు కదా! ఈ ప్రేమ వలన కలగడం వలన బాబా చెయ్యిని పట్టుకుంటాడు. అప్పుడు సంసిద్ధంగా ఉన్న ఆ ప్రేమికుడిని బాబా చేత్తో పట్టుకుని కళ్ళకు గంతలు కట్టి మన జీవిత గమ్యాన్ని చేర్చేస్తాడు. ఇది ప్రేమ మార్గం. ప్రేమ మార్గం అంటే ఈ దారి కొంచెం మీకు కష్టం, సులువుగా ఉండదు. కాబట్టి ఇంకొంచెం ఈజియెస్ట్ దారి చూపిస్తాను అన్నాడు మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా. అంటే ప్రేమ మార్గం కష్టం కదా! అందుకని అంటే మానసిక ఒత్తిళ్లు, ఈ పరిస్థితులు మనని ఆ దరి చేరనివ్వవు. మాయ వలన. ఒకసారి అడుగుతారు మండలి వాళ్ళు, బాబా మాయ సృష్టించింది నువ్వే కదా! దీన్ని తీసేయచ్చు కదా! అంటే బాబా అంటారు, మాయని తీయడం అనేది కుదరదు. కానీ మాయకు బందీలు కాకుండా ఉండడానికి నేను సత్యమైన మార్గాలు చూపిస్తాను అన్నారు బాబా. మార్గాన్ని చూపిస్తాను. ఆ దారిలో వెళ్ళండి. కాబట్టి మాయను తీయను. మాయ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండడం కోసం నేను మార్గాలు చూపిస్తాను అన్నాడు. అలాంటి మార్గమే ఈ ప్రేమ మార్గం, బాబా ధామన్ని పట్టుకోవడం. బాబా దామన్ని పట్టుకుని ఉండడం రెండో మార్గం. ప్రేమ మార్గం మీకు కష్టం గనక మీకు దామన్ని పట్టుకోవడం గురించి కూడా చెప్తాను అంటున్నారు బాబా. ప్రతిదీ కూడా సరళం చేశారండి. అంటే ఈ కలియుగంలో మానవుడు ఎంత మానసిక ఒత్తిళ్లలో మాయకు లొంగిపోయి ఉంటాడో అని తెలిసి ప్రీతముడు చూపించిన మార్గాలివి.
ప్రేమ మార్గం మీకు సులువు కానప్పుడు నా దామాన్ని పట్టుకోండి. ఈ దామాన్ని ఎలా పట్టుకోవాలంటే సంపూర్ణ విధేయతతో, అంటే చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకుని ఉండడం. అంటే ఇక్కడ మన తెలివితేటలు, మేధస్సు దేనిని వాడకుండా బాబా చెప్పిందే పూర్తిగా చేసేయడం. ఇందాక మనం రోజు ప్రేయర్ చేసుకుంటాం కదండి, బాబా కొంగును గట్టిగా పట్టుకుని ఉండటకి, అది ఇక్కడ వర్తిస్తుంది. అంటే అవతారుని ఎడల సంపూర్ణ విధేయత ఉండడం వలన ఆయన కృపకు దారితీస్తుంది. ఆయన కృప అంటే ఆయన కృప అంటే బాబా చెప్పారు, నా కృప అంటే ఒక్క క్షణంలోనే భగవత్ సాక్షాత్కారాన్ని ఇచ్చేస్తాను అన్నారు. అంటే బాబా చెప్పారు, అది శిలైనా సరే నా కృప కనుక ప్రసరిస్తే శిలకు కూడా నేను భగవత్ సాక్షాత్కారాన్ని ఇచ్చేస్తాను అన్నారు. కాబట్టి బాబా కృపకు మనం పాత్రులం అవ్వాలి. బాబా చెప్పినట్లు చేస్తే బాబా కృపకి పాత్రులమవుతాం. ఆయన కొంగును పట్టుకుని ఉండాలి. అంటే బాబా చెప్పినట్లు నిజాయితీగా బాబా దామన్ని చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా బాబా చెప్పినట్లు చేయాలి. దామను పట్టుకోవడం అంటే అది అర్థం. ప్రీతముని శరణు వెడాలి. బాబా కొంగును పట్టుకుని ఉండడం ఎందుకంత కష్టమవుతోంది, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు బాబాతో ఉండడం గురించి తెలుసుకున్నాం. బాబాతో ఎలా ఉండాలి? బాబా చెప్పినట్టు నడుస్తూ, బాబా స్మరణ చేస్తూ, బాబా నిజాయితీగా ఉంటూ ఉండమన్నారు బాబా. అలా బాబా చేయి పట్టుకోమన్నారు. ఇంకా అసలు బాబా కొంగు పట్టుకోవడం ఎందుకు అసలు కష్టం వస్తుంది, దీని గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. అంటే బాబాయే చెప్పారు, మీ చేతుల నుంచి నా కొంగు ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి 2 చేతులతో నా కొంగు పట్టుకోండి అన్నారు బాబా. పదే పదే హెచ్చరిస్తూ ఉండేవారు. మాయా ప్రభావంలో పడకుండా నా ప్రేమికులు నా కొంగునే గట్టిగా పట్టుకుని ఉండాలి. మాయ మీ మీద తన ప్రభావాన్ని చూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీకెన్ని కోరికలు, భయాలు, గందరగోళ పరిస్థితులు ఎదురైనా సరే నా కొంగునే గట్టిగా పట్టుకుని ఉండండి. ఎట్టి పరిస్థితులు ఎదురైనా నేను చెప్పినట్లు చెయ్యండి అన్నారు బాబా. అంటే బాబా భౌతికంగా లేరు కదండి, మరి బాబా చెప్పినట్లు చేయాలంటే మేమేం చేయాలి అని ఒక కొంత సంశయం వస్తుంది కొంతమందికి. అందుకే బాబా ఏమన్నారంటే, నేను చెప్పినట్లు అంటే నా ఇచ్ఛ. నా ఇచ్ఛ అంటే బాబా చెప్పేశారు కదా, మై విష్, నా వాంఛితము, ఇలా నువ్వు నడుచుకుంటే, నా ఇచ్ఛ ప్రకారం నడుచుకుంటే అని పెద్ద అద్భుతమైన ప్రాధాన్యమైన, మానవుడికి అత్యంత ప్రాధాన్యమైన సందేశం ఇచ్చారు, మై విష్. ఆ పాయింట్ లోకి వెళ్ళరండి, నేను కొంచెం క్లుప్తంగా చెప్పేస్తాను. నా వాంఛితము అని చెప్పారు. ఇంకా భగవంతుని ప్రేమించేటట్లు, అంటే హౌ టు లవ్ గాడ్ అనే సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి బాబా ఇచ్చిన ఈ సందేశాల వలన ప్రభు ఇచ్చ ఏమిటో, ఆయనను ఎలా ప్రేమించాలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ రకంగా బాబా చెప్పినట్లు వింటూ అవి ఆచరిస్తూ బాబా కొంగుని గట్టిగా పట్టుకోవాలి మనం. మనకి ప్రపంచంలో చాలా మనకి బాధ్యతలు ఉంటాయి, విద్యుత్ ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ నిర్వర్తిస్తూనే మనం దేనికి అంటకుండా, ఏ పని వల్ల మన మనస్సులో ముద్రలు అంటే సంస్కారాల ముద్రలు పడకుండా జాగ్రత్త పడాలి. అలా జీవితాన్ని గడపాలండి. అంటే మాయలో ఉన్నాం కనుక మనకు బాబా కూడా చెప్పారు, నీ బాధ్యతల నుండి నువ్వు విడిబడి నన్ను పట్టుకోక్కర్లేదు, నీ బాధ్యతను నిర్వర్తిస్తూనే నా కొంగు పట్టుకో అని చెప్పారు బాబా. అంతటా అన్నింటా అందరిలో ఉన్నది బాబాయే అని నిరంతరం భావిస్తూ, ఎవ్వరినీ నొప్పించక, ద్వేషించక, దేనివల్ల ఆందోళన చెందక, చింతలను దరి రానీయకుండా ఉండడం, అది బాబా కొంగును పట్టుకోవడం అంటే. ఇవన్నీ చెయ్యాలండి. ఏంటి అంటున్నారు బాబా? అంతటా అన్నింటా అందరిలో ఉన్నది బాబాయే అని భావించాలి. ఎవ్వరినీ నొప్పించకూడదు, ద్వేషించకూడదు, దేని వలన ఆందోళన చెందకూడదు, చింతలను దరి రానియకూడదు. చివరి క్షణాల్లో బాబాను మరిచిపోకుండా అనుదినం ఆయన్ని స్మరించాలి. ఇలా వీటిని ఆచరిస్తూ మన జీవితాన్ని గడపడమే మనం బాబా దామన్ని దృఢంగా పట్టుకోవడం అని అర్థం అండి. ఇవన్నీ చేస్తే బాబా దామాన్ని పట్టుకోవడమే. అలా బాబా దామన్ని దృఢంగా పట్టుకోవడం కోసం మనం ఏం చేయాలి? బాబా ఇచ్చిన ప్రార్థనలు చేయాలి. బాబా కూడా చెప్పారు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి నా నామాన్ని చేసుకోండి, ఈ మధ్యలో జరిగేదంతా నేను బాధ్యత వహిస్తాను అన్నారు. అది కూడా హృదయపూర్తిగా, నిజాయితీగా అని చెప్పారు బాబా. హృదయపూర్తిగా, నిజాయితీగా అప్పచెప్పాలి. సగం సగం వద్దంటారు బాబా. ప్రతిదీ కూడా ఒక భగవంతుని చేరే 12 మార్గాల్లో కూడా బాబా అదే చెప్తారు. ఒక ప్రేమ ఉందనుకోండి సంపూర్ణంగా కావాలి, ఒక తపన ఉందనుకోండి సంపూర్ణంగా కావాలి, సగం సగం అయితే నేను యాక్సెప్ట్ చేయనంటాడు ప్రభు. కాబట్టి మనం ఏం చేయాలి? పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి తలుచుకోమన్నారు. అది కూడా సాధ్యం కాకపోతే ప్రార్థనలు ఇచ్చారు. ప్రార్థనలో వేడుకోమన్నాడు ప్రభు. ఆయన సహాయం కోరుకోమన్నాడు. ఇంకా బాబా ఫైనల్ గా కొంగు పట్టుకోవడం గురించి ఒక్కసారి మనం తెలిసేసి నేను ఆఫ్ చేసేస్తానండి. బాబా ఏమంటారంటే, కొంగు పట్టుకోవడంలో నన్ను అనుసరించండి, నా యందు మీ విధేయత చూపుతో నేను ఆశించినట్లు నడుచుకోవడమే. కొంగు పట్టుకోవడం అంటే నన్ను అనుసరించడమే అంటున్నారు. నన్ను అనుసరించడం అంటే
మీరు విధేయత చూపాలి. విధేయత అంటే నేను ఆశించినట్లు నడుచుకోవడమే. నా ఇచ్చయే నీ జీవితమైన మార్గమైన రోజు నువ్వు నిజంగానే నన్ను అనుసరించిన వాడివవుతావు. అప్పుడు నీవు నా రక్షణలో క్షేమంగా ఉంటావు. కాబట్టి బాబా చెప్పినట్లు బాబా యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని తలుచుకున్నామంటే ఈ రోజు మనకి అద్భుతమైన అవకాశం ప్రభు ఇచ్చాడు. ఇంకా నేను సరిగ్గా వ్యక్తీకరించలేదేమో ఆ భాషని. అందుకు బాబాని క్షమించమని వేడుకుంటూ, ఈ కొంగు పట్టుకోవడం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ, మాయకు ప్రభావం అవ్వకుండా బాబా చెప్పినట్లు నడుచుకుంటూ, ప్రియతముని ప్రేమించడానికి ప్రయత్నం అన్నది చేస్తామండి. ప్రేమ అన్నది కలిగితే మనం ప్రతిదీ యాక్సెప్టెన్స్ చేస్తాం. అప్పుడు బాబా చెప్పినట్లు నడుస్తాం. కాబట్టి ఈ ప్రయత్నం అనేది మనం చేద్దాం. ప్రీతముని ప్రేమిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. Avatar Meher Baba ki jai. Thank you, Andy, for sharing nice details about Baba. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Our next participant is Murthy Garu. He is going to sing a song. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. లోక బాంధవ మెహర్ కావరవయ్యా, లోకాలను మేల్కొల్పే ప్రభుడనీవయ్యా. లోక బాంధవ మెహర్ కావరవయ్యా, లోకాలను మేల్కొల్పే ప్రభుడనీవయ్యా. ప్రభుడనీవయ్యా, మెహరు ప్రభుడనీవయ్యా. పరమాత్మా నీదు కృపకు పాత్రుడనైతి, సర్వాత్మా నీ ప్రేమకు దాసుడనైతి. పరమాత్మా నీదు కృపకు పాత్రుడనైతి, సర్వాత్మా నీ ప్రేమకు దాసుడనైతి. ప్రేమ పొందుకోరుటకు చుక్తుడనైతి, ప్రేమ పొందుకోరుటకు చుక్తుడనైతి. నీ చరణ సీమ చేరుట కనురక్తుడనైతి. లోక బాంధవ మెహర్ కావరవయ్యా, లోకాలను మేల్కొల్పే ప్రభుడనీవయ్యా. లోక బాంధవ మెహర్ కావరవయ్యా, లోకాలను మేల్కొల్పే ప్రభుడనీవయ్యా. మెహరు ప్రభుడనీవయ్యా. మెహర్ బాబా నీదగు నీ దివ్య నామము, నా మనమున సదా తలచు సర్వకాలము. మెహర్ బాబా నీదగు నీ దివ్య నామము, నా మనమున సదా తలచు సర్వకాలము. ఎతులైనా పొందలేని మహాభాగ్యము, ఎతులైనా పొందలేని మహాభాగ్యము. నీ కృపను పొందగలిగిన నా జన్మధన్యము. లోక బాంధవ మెహర్ కావరవయ్యా, లోకాలను మేల్కొల్పే ప్రభుడనీవయ్యా. లోక బాంధవ మెహర్ కావరవయ్యా, లోకాలను మేల్కొల్పే ప్రభుడనీవయ్యా. ప్రభుడవీవయ్యా, ప్రభుడవీవయ్యా, మెహర్ ప్రభుడనీవయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. Avatar Meher Baba ki jai. Our next participant is Subramanian Garu. He is going to give a speech on the topic Meher Baba, the light of mankind and his real lover.
Jai Baba. Thank you, Praveen. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Jai Baba to all. Andarki Jai Baba. Firstly, happy birthday to beloved Baba. And today, I actually please forgive me for not giving any presentation because of my time constraint. Because from past 1 week I was little busy and I was away from home. So that is why I could not make a presentation yesterday. So, but I'll try to be more clear and more exact without any presentation. Next time, definitely I am going to present on this. జై బాబా అండి అందరికి. ముందుగా ఆ అవతారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నన్ను క్షమించమని చెప్తున్నాను. ఎందుకంటే నేను కొంచెం నా కాల పరిమితి వల్ల, అంటే నాకు సమయం లేకపోవడం వల్ల ప్రెజెంటేషన్ ఒకటి ప్రిపేర్ చేయలేదు. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఎందుకంటే నాకు ఊళ్ళో లేను, నేను ఒక వారం రోజుల దాని నుంచి ఊళ్ళో లేను. సో అందుకని ఆ ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలి. ఇప్పుడు నేను ఇవాళ టుడే ద టాపిక్ వాట్ ఐ హావ్ సెలెక్టెడ్ ఈస్ అవతార్ మెహర్ బాబా, ద లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్. That is one topic. It is a beautiful topic which I have got in a good old magazine. I think so many of us remember that Meher Message, Meher Gazette, all these magazines which were earlier, which were published in 1930s. So while I was referring to this Meher Messages, I have seen a beautiful article by Keja Dastur. Keja Dastur, okay, afterwards about this Keja Dastur is has come to Baba, and in 1931 slowly he left away, he went away from Baba. But he did some Baba's work. He did a magazine called Meher Message in 1900, and that is from 1929 till 1931, approximately some 31 issues, 32 or 33 issues they have printed it. And afterwards they have changed the name of the Meher Message to the Mystic Review, and afterwards it was published with different editors. But when we are very much particular about this particular topic, the light of mankind, so they were in Meher Message, they were explaining about Buddhism in one of their publications, that is in one of the journals they were publishing about Buddhism, and they were talking about the Tathagata. Tathagata means, Tada means thus, in English it's called as thus. Gata means who has not gone, that is who has gone, that is who has gone. Thus who has gone, he went away. That gentleman is known as Tathagata. And Tathagata is known as Tat, means present. Agata, he has come. Agata means who has come. We can say that it is a Pali word, but there are some Sanskrit origins to this particular word. So this Tathagata means one who has come. We can say it as one who has come and also one who has gone. And if we are interpreting about Tathagata as per to Gautama Buddha, Gautama Buddha has interpreted Tathagata as beyond all coming and going. That is, he has no time at all. What does that mean? It means that it is the avatar. So this is what Gautama Buddha has interpreted about Tathagata. And the interpretation of Tathagata according to Gautama Buddha, it is taken as like this. That is, he is free. That whoever is coming, that is who is not, that Tathagata is absolutely free from all passions. So he does not commit any evil, even in secrecy also. And he is an embodiment of perfection. Embodiment of perfection. And next, there are some qualities Buddha has stated about Tathagata. And in the same way, what he has stated, that state of supreme enlightenment, that Tathagata state is the state of supreme enlightenment.
and he's accomplished in the three great branches of divine knowledge and has gained perfect wisdom. That is, this has been very much stressed by Buddha. And later, by means of his divine eye, he looks back into the remotest past and knows what will happen in the future. That means who has every knowledge on past and the future and the present also. And his possession of all psychic powers, and he is incomparable in purity and holiness, and always has a perfect path of virtue. He is a teacher of gods and men, and the last one is he exhorts gods and men at the proper time according to their individual temperaments. So, and most importantly, the last but not the least, Buddha said that the Tathagata should have the compassion as his chief characteristics. So when Mr. Dasur is trying to explain these things, and also many of you are well versed with Baha'i system, I think so. If you go to Delhi, you have seen the Lotus Temple over there in Delhi. That is a Baha'i place of worship, Lotus Temple. Baha'i actually it is a religion. It is not a religion. It's a cult which has been originated in Iran, basically. And afterwards, it does not profess any religion. It does not profess any religion. It is, we can say that it's a group, just like it does not profess any religion. Okay, I don't want to go much deeper into it. And in 1913 in Budapest, 1913 in Budapest, on April 12th, there was a very big meeting was held. This Baha'i meeting was held, and they were anticipating the avatar to descend. This Baha'i, they were anticipating the avatar, the Imam Mahdi. Imam Mahdi, the Muslims will be calling that Imam Mahdi. They are descending it. So what they said, that they were anticipated that the great master will be the educator of the world. A great master is going to descend, and his teachings must be universal and confer illumination upon mankind. And his knowledge must be innate and spontaneous and not acquired knowledge. And he must be able to answer all the questions of all ages, solve all the difficult problems of humanity, and must be capable of withstanding all persecutions and sufferings heaped upon him. So these were the conditions they were saying, because these are the conditions that have to be fulfilled by Imam Mahdi. So they were anticipating the descended one, the God-man to descend, the God to descend into this human form, that is to into this creation, and the God will be having these qualities. God will be having he must be the joy bringer and herald of the kingdom of happiness. See, he is going to bring the joy, and he's going to establish the kingdom of happiness. His knowledge must be infinite. His wisdom is all comprehensive. The penetration of his word and the potency of his influence must be so great as to humble even his worst enemies. Sorrows and tribulations must not vex him, and his courage and conviction must be just, it is equivalent to the God. Day by day, he must become firmer and more jealous. He must be the establisher of universal civilization, the unifier of all religions, the standard bearer of universal peace, and the embodiment of all highest and noblest virtues of the God of humanity. So these were the expectations by the Baha'i kind, which was because they made in that meeting. Actually, they made a very beautiful. I have read the total topic, because that topic is not related to Baba, so that is why I have cut many of it. But Imam Mahdi, when he's entering again, when the God is entering into this creation, he will be having all these qualities. Now, I have stated nearly about some 8 qualities according to Buddhism, and some 9 qualities according to Baha'i. So now, what is this? What are these qualities? These qualities are the qualities which should be possessed by the Tathagata or the Imam Mahdi, who is about to enter the creation. That means God
when again to uplift the humanity, when he is entering into the creation, he will be having all these qualities. Okay, I'll stop here. Now I'll just translate it in Telugu. జవాబు అండి. ఒక సుమారుగా 1930 ప్రాంతాల్లో మెహర్ గెజెట్ మరియు మెహర్ మెసేజెస్ అనే ఒక 2 పత్రికలు వచ్చేవి. ఆ పత్రికలు ఏమైందంటే, ఆ పత్రికల్లో కేజ దస్తూర్ గారు దానికి సంపాదకుడుగా ఉండేవాడు. కేజ దస్తూర్ ఈయన బాబా దగ్గర నుంచి తర్వాత దూరం వెళ్ళిపోయాడు. ఈయన బాబాని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎందుకు అనేది మనకు అనవసరం. ఎందుకంటే ఆయన బాబా ఈయనకి అవకాశం ఇవ్వలేదని, అంటే పాశ్చాత్య దేశాలు తీసుకెళ్ళడానికి ఈయనకి అవకాశం ఇవ్వలేదు తిప్పడానికి. కాబట్టి ఈయన వదిలేశారు. ఇక్కడే బాబా వదిలేసరికి నన్ను వదిలేశారని ఇతను వెళ్ళిపోయాడు. పూర్తిగా మానేసి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే బాబా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన మెహర్ మెసేజ్ అనే పత్రికను నడిపిస్తూ ఉండేవాడు. ఈయన తర్వాత ఈ మెహర్ మెసేజ్ ఏమైందంటే ది మిస్టిక్ రివ్యూగా మారిపోయింది అనమాట. ఆ పత్రిక మిస్టిక్ రివ్యూగా మారింది. ఈయన కొన్ని అంటే బాబాకి వ్యతిరేకంగా రాసినా సరే కొన్ని అద్భుతమైన వ్యాసాలు రాశాడు. ఆ వ్యాసాలు రాసినప్పుడు ఆయనతో పాటు కొంతమంది ఈ పత్రికని చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ మెహర్ మెసేజ్ లో కొన్ని మెసేజెస్ ని మనని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఆ రోజుల్లో మెహర్ బాబా గురించి పత్రికల్లో ఏమనుకుంటూ ఉండేవారు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. చాలా మంది మెహర్ బాబాని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. బాబాని విమర్శించారు. ఆ సమయంలో నేను ఆ విమర్శలు కూడా చదివాను. ఆ చదివినప్పుడు దీంట్లో అంటే మనకి బాబా యొక్క ఆయన యొక్క తత్వాన్ని ఏ విధంగా గ్రహించారు ఆ రోజుల్లో 1930 ప్రాంతంలోని ఈ పత్రికలో వివరింపబడింది. దాంట్లో బుద్ధిజం అంటే ఒకానొక సంచికలో ఆ బౌద్ధ మతం గురించి వివరిస్తూ బుద్ధుడు ఇలా అన్నట్ట, తదాగతుడు అంటే తథాగతుడు వస్తాడు. మళ్ళీ ఆయన వస్తాడు, తథాగతుడు వస్తూ ఉంటాడు. ఆ తథాగతుడు ఏంటంటే ఆయనకి అనేక సార్లు వస్తూ ఉంటాడు తథాగతుడు. ఆ తథాగతుడు ఎవరంటే ఎన్లైటెండ్ అంటే ఆ జ్ఞానము పొందినవాడు. ఆ తథాగతుడు ఎవరు? జ్ఞానము పొందినవాడు. తథాగతుడు అని అంటే అర్థం పాలీ భాషలో కానీ సంస్కృతంలో తథా అంటే అలాగే, గతుడు గతుడు అంటే వెళ్ళిపోయినవాడు అనమాట. అలాగే వెళ్ళిపోయినవాడట. అలాగే తత్ ఆగత అంటే ఈ క్షణము వచ్చినవాడు అంటే వచ్చినవాడు వెళ్ళినవాడు. ఆయనని తథాగతుడుగా పేర్కొంటారు. అంటే తథాగతుడు అంటే అర్థం ఏంటంటే కాలం లేనివాడు, అంటే కాలానికి అతీతుడు అన్నమాట. ఆయన అంటే కాలానికి ఎవరండి అతీతులు? కాలానికి అతీతుడైన వాడు భగవంతుడే. సో ఆ భగవంతుడి గురించి ఆయన వివరిస్తూ ఆయన ఏమన్నాడంటే తథాగతుడు వస్తే ఆ తథాగతుడికి ఈ రకమైన మీరు ఆ ఇప్పుడు బాబా చెప్పారు ఒక సద్గురువుని గుర్తించడానికి ఏ విధమైన మనం గుణములు కావాలో అలాగే తథాగతుడిని గుర్తించడానికి కూడా ఈ విధంగా ఉంటాడు తథాగతుడు అని బుద్ధుడు తెలియజేశాడు. ఏంటంటే ఏ విధమైన కాంక్షలు లేకుండా తను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏ విధమైన తలంపులు లేకుండా పరిపూర్ణతకి ఈయనే ఆ శరీరధారణ దాల్చిన పరిపూర్ణతగా గుర్తింపబడతాడట. అంటే పరిపూర్ణత అంటే ఇతనే సుమా అని మనం చెప్పే విధంగా ఉంటాడట తథాగతుడు. అదే విధంగా అత్యంత ఉన్నతమైన జ్ఞానాన్ని పొందినవాడు. ఆ దివ్య జ్ఞానం యొక్క 3 మార్గములు తెలిసినవాడు. బుద్ధిజంలో ఆ దివ్య జ్ఞానానికి 3 మార్గములుగా వాళ్ళు తెలియజేస్తారు. ఆ తర్వాత పరిపూర్ణమైన వివేకము కలవాడు. అది చాలా ఈ యొక్క గుణములు కలిగిన వాడు తథాగతుడు అన్నాడు ఆయన. మళ్ళీ సైకిక్ పవర్స్ అంటే ఎంతో అతీతమైన అంటే మానవాతీతమైన శక్తులు కలిగిన వాడు ఆయన కలిగి ఉన్నవాడు. అదే విధంగా శాశ్వతమైన శాంతితో పరిపూర్ణమైన మార్గంలో అనేకమైన ఆ పరిపూర్ణమైన మార్గంలోనే నడుస్తూ అంటే ఆ పరిపూర్ణమైన మార్గంలో పరిపూర్ణతతో నడిచేవాడు ఆయన యొక్క స్వచ్ఛత, ఆయన యొక్క ఆ పరిపూర్ణతని ఎవరు మనము ఇంకోళ్ళకి సాధ్యం కాదనమాట. ఆయన స్వచ్ఛత ఇంకోళ్ళకు ఉండదు. అదే విధంగా ఆయన యొక్క ఉన్నతత్వం ఇంకోళ్ళకు ఉండదన్నమాట.
ఆయన అంత ఉన్నతుడు, అంత స్వచ్ఛమైన వాడు. ఆయనతో ఇంకోళ్ళని సరిపోల్చలేని వాడు. అంటే మనం ఇంకోళ్ళని సరిపోల్చలేం ఆయనతో. అదే విధంగా భగవంతుడికి కాని మనుషులకి ఆయనే గురువు. ఆ భగవంతుడికి కూడా ఆయనే గురువు, ఆ మనుషులకు కూడా ఆయనే గురువు అయి ఉన్నవాడు. అదే విధంగా ఎవరైతే తనని, ఆ భగవంతుడిని, మనుషుల్ని ప్రోత్సహించి ఆయన ఉద్బోధించేవాడు, ఆ భగవంతుడికి కానీ మనుషులకు కానీ, అంటే దేవతలకి మనుషులకి ఇద్దరిని ప్రోత్సహించి ఉద్బోధిస్తూ ఉండేవాడు ఈ తథాగతుడు అని చెప్పి, ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా తథాగతుడు కరుణామయుడు. ఆయన అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఆ తథాగతుడిలో కరుణామయ తత్వము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది బుద్ధుడు. అదేవిధంగా బహాయ్ అనే ఒక విశ్వాసం ఉంది, బహాయ్ విశ్వాసం ఉంది. ఈ విశ్వాసంలో మనకి ఢిల్లీలో లోటస్ టెంపుల్ అనేది ఉంటుంది, అక్కడ మనం చూడవచ్చు. ఈ బహాయ్ అంటే వీళ్ళు మతాన్ని దేన్ని పాటించరు అనమాట. వీళ్ళు ఏంటంటే భగవంతుడు అనేది, భగవంతుడి యొక్క ఏకత్వాన్ని మాత్రమే గుర్తించిన వాళ్ళు. అంటే ముఖ్యంగా ఇది అది ఇస్లాం ప్రాంతం, అంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చిన ఈ యొక్క నమ్మకం కాబట్టి, విశ్వాసం కాబట్టి ఎక్కువగా ముస్లిమ్సే దీంట్లో ఉంటారు. బహాయిలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు హిందూస్ కూడా ఉన్నారు ఇక్కడ మన దీంట్లో. అంటే ఇండియాలో హిందూస్ కూడా బహాయ్ ఫెయిత్ ని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయితే దీంట్లో ఇక్కడ ఏంటంటే ఆ బహాయి వాళ్ళు, ఈ బహాయి విశ్వాసం వాళ్ళు 1913లో వీళ్ళు బుడాపెస్ట్ లో, హంగేరీ బుడాపెస్ట్ లో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒక కార్యవర్గ సమావేశం జరిగింది. వాళ్ళు అలాంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాంటి సమావేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తీర్మానం చేసుకుంటారు. ఆ తీర్మానం ప్రకారం మొత్తం వాళ్ళ బహాయి విశ్వాసం ఉన్న వాళ్ళందరూ నడుచుకుంటూ పోతారు. ఆ బహాయి విశ్వాసంలో, ఆ తీర్మానంలో 1913లో వాళ్ళు ఈ విధంగా అనుకున్నారట. ఆ భగవంతుడే మళ్ళీ మానవ రూపధారి వస్తున్నప్పుడు ఆ భగవంతుణ్ణి గుర్తించడం ఎలాగా అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళు ఏమన్నారంటే, ఒక గొప్ప గురువు ఈ ప్రపంచాన్ని ఉత్తేజపరిచి జ్ఞానబోధ చేస్తాడు. ఎడ్యుకేటర్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఈ యొక్క ప్రపంచానికి జ్ఞానాన్ని కల్పిస్తాడు. ఈ మానవాళికంతా జ్ఞానబోధ చేస్తాడు ఆయన ఏదైతే బోధిస్తూ ఉన్నాడో అది విశ్వవ్యాప్తమైనది. అదే విధంగా నీకు జ్ఞానాన్ని అది ఏంటంటే నీలో ఇల్యూమినేషన్ అంటాం అనమాట. మనం దాన్ని ఏమంటామంటే, కరెక్ట్ గా చెప్పాలంటే నీలో ఆ జ్యోతి ప్రకాశింపజేస్తాయి, నీ ఆత్మ జ్యోతిని ప్రకాశింపజేస్తుంది. ఆయన ఏదైతే జ్ఞానబోధ చేశాడో ఆ జ్ఞానబోధ వల్ల నీ ఆత్మ జ్యోతి ప్రకాశితమవుతుంది అంటాడు. అదేవిధంగా ఆయన ప్రపంచంలో ఎవరు ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన వాడై ఉంటాడట. అదేవిధంగా ఈ మానవాళి యొక్క ఏ సమస్యనైనా తీర్చగలిగిన వాడై ఉంటాడట. అదేవిధంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యి ఎంతో వేదన అనుభవించిన వాడై ఉంటాడట. అంత వేదన అనుభవిస్తున్నా కానీ మొత్తము ఆయన ఈ యొక్క మానవాళికి మాత్రము సంతోషము తీసుకొస్తాడు. ఆ యొక్క సంతోషం మానవాళిలో ఆ సంతోష సామ్రాజ్యం, అంటే ఆహ్లాదకరమైన సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. ఆ సంతోషానందాలతో నిండి ఉన్న సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడట ఆయన ఎంతో వేదన అనుభవించినా సరే. ఆయన యొక్క జ్ఞానము అనంతము, మరియు ఆయన యొక్క వివేకము సర్వవ్యాప్తం, అన్నింటిలో అంటే అన్నిటి యందు ఆ వివేకం, ఆయన యొక్క వివేకం నందు అన్ని నిబిడీకృతమై ఉన్నాయట. ఆయన వివేకంలో ఆయన యొక్క ప్రతి మాట కూడా ఇతరులని ప్రభావితం చేయగలదు. అతని యొక్క శత్రువులను కూడా ఆయన ఎంతో సాదరంగా ఆయన దగ్గరికి తీసుకోగలడు. ఆయన యొక్క శత్రువులను కూడా ఎంతో సాధారణంగా దగ్గరికి తీసుకోగలడు. చూడండి ఇక్కడ అద్భుతమైన, అంటే ఈ రెండు క్వాలిటీస్ గురించి ఆ తర్వాత లాస్ట్ లో ఆయన ఈ యొక్క విశ్వవ్యాప్తమైన నాగరికతను ఏర్పాటు చేయడానికి వచ్చాడు అని చెప్పారు. అంటే విశ్వవ్యాప్తమైన నాగరికతను ఏర్పాటు చేయడానికి వచ్చాడు ఆయన. ఆ యొక్క మొత్తం ప్రపంచంలో ఉన్న మతములన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకువచ్చి ఆ విశ్వవ్యాప్తమైన శాంతిని నెలకొల్పి
మానవాళికి రుజువు చేస్తాట ఆయనలో ఉన్నతమైన గుణములు ఉన్నాయి, మానవాళికి నేనే ఉన్నతుణ్ణి అని రుజువు చేసుకునేవాట ఆయన ఆ సమయంలో. సో ఇది మనకేంటంటే మనము ఇవన్నీ వీటన్నిటిని గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? కేజదస్తు. ఆయన వీటన్నిటిని వివరిస్తున్నాడు. మనం మామూలుగా మనకి బాబా మనకి చెప్పిన విషయాలను కానీ మనం గమనించినట్టయితే దాంట్లో మనం స్పెసిఫిక్ గా చాలా చాలా ప్రత్యేకంగా మనం చెప్పేయచ్చు అనమాట, వెంటనే చెప్పేయచ్చు. ఏంటనంటే బాబా ఈ యొక్క ప్రతి గుణములను బాబాలో ఉంది, ప్రతి గుణము కూడా బాబాలో ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే చూడండి, ఆయన ప్రపంచంలో ఇప్పుడు ఆయన గురించి చదివి ఆయన యొక్క డిస్కోర్సెస్ కానీ ఆ గాడ్ స్పీక్స్ కానీ చదివితే మనకు తెలుస్తుంది ఆయన యొక్క జ్ఞానము ఎంత అంటే ఆయన అసలైన ఆ నిజమైన జ్ఞానాన్ని బోధించడానికి వచ్చాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. నిజమైన జ్ఞానం ఎవరు బోధించగలడు? ఎవడైతే నిజంగా గురువై ఉన్నాడో ఆయన మాత్రమే బోధించగలడు. ఆ విధంగా అగైన్ ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ సమ్ ఇంగ్లీష్, తెలుగులోంచి మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్తాను, తర్వాత తెలుగులోకి వస్తాను. జస్ట్ ఐ ఫర్గాట్ టు come into English. Actually, see, all these conditions which were by Buddhism, by the Baha'i system of faith and the other faiths, what they are anticipating, when they are anticipating the God, even the Christ, that is, even the Christians, they are anticipating God to come again. So they are also having some conditions. So they said that you can recognize God with the help of these conditions. He will be like this, he will be like this. So whatever, just I have read some conditions, and these conditions are, if you can just compare these conditions, and you can say that each and every condition is fulfilled by Meher Baba. So when you take each and every condition is fulfilled. Each and every condition. He is the educator of the world. He has come for the universal and his teachings are universal, and he has come for the illumination upon the mankind. And his knowledge is innate. See, he is having an innate knowledge where he is assigning us. See, he is giving us what Meher Baba is giving us, the inner awareness. He is giving the inner awareness, the most important thing of it. So these are the this is an important thing, so that is first I will translate. Baba ఇప్పుడు ఈ యొక్క స్థితులన్నిటినీ బాబాలో ఇవన్నీ ఇప్పుడు ఏవైతే పేర్కొనడం జరిగిందో, ఇప్పుడు గుణాలన్నీ బాబాలో కలిగి ఉన్నారు, అవి బాబా కలిగి ఉన్నారు. ఆయన ఏవైతే ఆయన బోధనలు ఉన్నాయో విశ్వవ్యాప్తమైనవి, అదే విధంగా అవి అందరికీ అవి జ్ఞానాన్ని కలిగించేవే. ముఖ్యంగా మెహర్ బాబా ఎందుకు వచ్చారు? ఆయన మానవుడిగా రావడానికి కారణం ఏంటి అనే ప్రశ్న కానీ మనం వేసుకున్నట్టయితే, బాబా వచ్చింది దేనికోసం అండి? ఇన్నర్ అవేర్నెస్, అంటే ఆంతరంగికమైన మేల్కొల్పు కోసం బాబా వచ్చారు. మనని ఆంతరంగికంగా, బాహ్యంగా మనల్ని మేల్కొల్పుతున్నారా? మేల్కొల్పడానికి కాదు కదా. ఆయన మేల్కొల్పడానికి కాకుండా ఆయన వచ్చింది దేనికోసం అంటే ఆ యొక్క ఆంతరంగికమైన మేల్కొల్పడానికి వచ్చింది. ఆంతరంగికంగా మీరు ఏ రోజైతే మేల్కొన్నారో, మీరు ఆయన చెప్పిన బోధ, ఆయన ఏదైతే మీకు చెప్పాలని అనుకున్నాడో అది మీకు వినిపిస్తూ ఉంటుందన్నమాట. అది మీరు అందుకోనే శక్తి మీకు లభిస్తుంది. ఇది బాబా చెప్పిన మాటలు మనకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చూడండి, అంటే అంటే ఆ రోజుల్లో అంటే ఆయన బాబా అంటే ఆ రోజుల్లో ఈ సమయంలో when Baba was in those days, at the time of this article, there was a huge criticism on Meher Baba. And that huge criticism, what Meher Baba is faced is, they said that Meher Baba is a tin pot of Mahatma. He is a pseudo Sadguru and he is a pinchbeck Sadguru. So what do you mean by tin pot Mahatma? A pot which is made up of tin. What happens with that? Because it makes not a lot of noise, but it doesn't have the consistency. If somebody kicks it very hard, so what happens? It loses its shape.
So that is called a tin pot. That means in the same way, they criticized Meher Baba as a tin pot Mahatma, as a pseudo Sadguru, as a that is he's a pseudo. He's not a real Sadguru. They said. So in those days, especially in England, so there was two gentlemen were there. One is Paul Brenton. Many have many have read about him, and there is one more gentleman is known as Ron Landau. So this Ron Landau and Paul Brenton, actually they have criticized Meher Baba in such a way that they felt that Meher Baba is a pseudo Sadguru. In that way, they have criticized Baba. But the irony is, in the name of in the Paul Brenton, as Paul Brenton has criticized Meher Baba, but with another pen name, he's having. I just suddenly I forgot his pen name. Okay, just a moment. Okay. It is. Yeah, it is Raphael Hurst. His name is Raphael Hurst. Paul Brenton name is Raphael Hurst. And I was stunned that he has written as Raphael Hurst. He has praised Meher Baba in 1940s. He criticized Meher Baba as Paul Brenton in 1930s. And he praised Meher Baba in 1940s because later on in the later stages, okay, let us forget about him. But what happened to this criticism? What happened to this criticism? Why this criticism is there? We know that Meher Baba many times he has stated very clearly that I work through the opposition. How do I work through the opposition? Just my name, I will let my name spread. I will let my name, because my work is done. My work is done even through opposition and as well as through my disciples also. So in that way, Baba has did a lot of work, because if you can go to if you can just if you can see the people who are coming from the West and then ask them that have you read Paul Brenton, definitely they will say yes, because many have come to Meher Baba by reading Paul Brenton because they wanted to know who Meher Baba is. So that curiosity has brought, because that curiosity has brought them to Meher Baba. So Baba has one analogy. Baba has given an analogy of it for the opposition also. Suppose if you take a bow, and if you want to release an arrow from the bow, what you will do? You will just pull the bow back, not just like that. You will release the arrow. You will pull the bow backwards, and so that it will have that. That means it may gain that tension. And with that tension, it may release. That means when it is released, it will go very fast. It penetrates too fast. So that means in the same way, Meher Baba's opposition also, when there was a lot of opposition for Meher Baba in those times. And with that opposition, there were many good Baba lovers who has come to Baba. And in that way, I hear why I have read all this Tathagata and about this Baha'i faith is in that particular article in writing. It is the first time because that is the first time I have read. Prior to that, Baba has said in 1922 Manzili Mim that I have already I have stated while I'm telling about Manzili Mim on that day. So that in writing, some other than Baba, a gentleman has said Meher Baba as avatar. That is the first time in 1930. Yes, he has said that Meher Baba is the Tathagata. Meher Baba is the Imam Mahdi who has come, and he is the avatar, the awaited one. He is the avatar, he has said. So, see, Baba himself, he did not convey at any point of time, but he has made his opponent to convey, that is from his opposition, he has conveyed that
that he is the avatar of the age. So that it is whether it is divine comedy, he is divine comedy, it is a divine comedy, or whether it is about what it is, I don't understand. But Meher Baba's play is something we cannot imagine, because it is completely out of our thinking, because we are having a limited human mind. See, that is the comedy, that is the greatest thing what Baba does. Out of that opposition, he has brought that he is avatar of the age in 1930s. He has written directly, KJ Dastur has written that he is the avatar, Meher Baba is the avatar, he is having all these qualities. So that is how he has explained, so how beautifully it was explained previously. So now what happens, what he says that, see, what he has clearly said, that this is the, even though whatever Meher Baba has brought, whatever the opposition is having, he has brought his opponents on one string, and he has declared through his opposition that he is the avatar of the age. More importantly, one beautiful word they have used, that the word is, they said that a new spiritual renaissance has started. A new spiritual renaissance has started, which we can say that it is a new spiritual era through Meher Baba. So it's not a small word. So I'm talking about some big things, which is beyond my which is beyond my even imagination also, which is beyond my imagination. But I'm trying to put them in what way I understood them. So see how Baba works. This is the way of Baba working. Jai Baba andi. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నారంటే, అంటే మనకి ఇప్పుడు ఆ పాల్ బ్రెంటన్, ఈ రోమ్ లండావ్, వీళ్ళందరూ ఏం చేశారు, బాబాకి ఎంతో వ్యతిరేకతతో పనిచేశారండి. వాళ్ళు బాబాని ఏ విధంగా మీరు విమర్శించారో తెలుసా? బాబాని టిన్ పాట్, చూడండి, బాబాని టిన్ పాట్ మహాత్మా అన్నారు. అంటే టిన్ పాట్ అంటే ఏంటి? రేకుతో చేసిన కుండ. రేకుతో చేసిన కుండ ఏమవుతుందండి, దాని మీద ఏదైనా ఒత్తిడి పడంగానే దాని తాలూకు రూపం మారిపోతుంది. అది అంటే బాబా మీద కూడా ఆ విధమైన ఒత్తిడి పడంగానే ఆయన మహాత్ముడి నుంచి ఇంకో రూపం ఎత్తేస్తాడు అనమాట అని చెప్తారు వాళ్ళు. అదే విధంగా సూడో సద్గురువుగా ఆయన చెప్తూ ఉంటారు. సూడో సద్గురువు మెహర్ బాబా అంటే, సూడో అంటే సద్గురువు కానివాడు అనమాట, అంటే తప్పు, దొంగ సద్గురువు అని అర్థం అనమాట. దొంగ సద్గురువుగా కొంతమంది పేర్కొన్నారు. అదే కొంతమంది పించ్ బెక్ అంటే తుత్తనాగం అంటారు. అంటే తుత్తనాగం అంటే ఉట్టుట్టిగా ఇలా అంటే విరిగిపోతుంది అనమాట. పించ్ బెక్ అంటే తుత్తనాగము అంటారు. అంటే అది ఒక రకమైన మెట్లలో ఉంటుంది, దాన్ని విరిగిపోతూ ఉంటుంది, పెళుసుగా ఉండి విరిగిపోతూ ఉంటుంది. అలాంటి సద్గురువు అన్నారు ఆయన్ని. ఉట్టుట్టి సద్గురువు అని అంటారనమాట. అలాంటి వాళ్ళు అలా క్రిటిసైజ్ చేశారు. ఈయన ముఖ్యంగా ఇదేం చేశాడంటే, ఇది కేజే దస్తూర్ గారే ఈ విధంగా రాశాడు ఆయన మీద. అటువంటి వారి చేత, అటువంటి వారి చేత, దస్తూర్ గారు అట్లాంటి వారి చేత బాబా ఒక మంచి మాట అనిపించారండి. ఆయన ఏమన్నారంటే, కేజే దస్తూర్ గారు తాను చదువుతూ మొట్టమొదటిగా రాతపూర్వకంగా కేజే దస్తూర్ గారు ఆయన మెహర్ బాబాని అవతారుడుగా కీర్తించినవాడు. అంటే చూడండి, ఆయన అవతారుడుగా ఆయన చెప్పకపోయినా, ఆయనని ఎవరైతే ఆయన ద్వేషభావము చేత ఆయనలో ఆ ద్వేషభావం ఏదైతే ఉందో ఆ ద్వేషభావము చేత ఆయన తన సద్గురువుగా వాళ్ళ చేత చెప్పించారు. ఆయన చెప్పక్కర్లేదు, ఆయన యొక్క శత్రువులే చెప్పారు, ఆయనను ద్వేషించేవారే చెప్పారు. అంటే ఎంత ఆ భావము వాళ్ళలో కలగడము, ఆ భావము వాళ్ళల్లో, అంటే అవతారుడి యొక్క భావాన్ని వాళ్ళు మాత్రమే చెప్పగలిగారు. చూడండి, అంటే ఆయన యొక్క కీర్తిని తన శత్రువుల ద్వారా ఆయన వ్యాపింపజేశారు మెహర్ బాబా. అది మెహర్ బాబా యొక్క గొప్పతనం. ఆయన తన శత్రువుని కూడా ఆయన ఆలింగనం చేసుకున్నారు.
ఆయన ఆయన ఇది మెహర్ బాబా యొక్క గొప్పతనం కాక మనం ఇంకా ఏ విధంగా దీన్ని అభివర్ణించగలం ఒకసారి ఆలోచించండి మీరు. ఆయన మెహర్ బాబా అంటే మెహర్ బాబా యొక్క తత్వాన్ని ఎంత గొప్పదో, ఆయన యొక్క పరిధి ఎంత అంటే నా యొక్క నా యొక్క మానవ మనస్సుకు అది అర్థం కాదు. ఎందుకంటే నాది చాలా చిన్న మెదడు, నాకున్న చిన్న జ్ఞానం, అతి చిన్న జ్ఞానానికి ఆయన అర్థం కాడు. కాబట్టి ఆయన యొక్క విధానాన్ని నేను అర్థం నేను తప్పుగా చెప్పొచ్చుగాక, కానీ ఆయన యొక్క ఆ దివ్యత్వాన్ని నాకు అనిపిస్తున్నది అనమాట. నాకు రోజు రోజుకి బోధపరుస్తూ ఉన్నవాడు అనుకుంటున్నాను నేను. ఆయన కొంచెం చెప్తున్నాడేమో అదే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఇదంతా చదువుతూ ఉంటే. అంటే చూడండి, ఆయన యొక్క కీర్తిని ఆయన శత్రువుల చేత చెప్పించిన వాడు. బాబాయే స్వయంగా చెప్పారు. అంటే నాకెందుకు అపోజిషన్ అంటే వ్యతిరేకత ఎందుకు ఉంటుంది, ఆ అవతారుడు వచ్చినప్పుడు ఈ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని బాబా స్వయంగా ఆయన మాటల్లో చెప్పారు. మీరు నారి సారిస్తూ ఉంటారు. నారి అంటే విల్లు అంటే బాణం కొట్టడానికి మీరు ఆ విల్లు సారిస్తూ ఉంటారు. ఆ విల్లును పట్టుకుని లాగుతూ ఉంటారు. విల్లును పట్టుకుని బాణం వెంటనే వేసేరు కదా. మీరు ఆ బాణాన్ని విల్లులో పెట్టి, ఆ విల్లు యొక్క తాడు మీద పెట్టి, ఆ నారి మీద పెట్టి సంధిస్తారనమాట. ఇలా వెనక్కి లాగుతూ ఉంటారు. మీరు ఎంత వెనక్కి లాగితే అంత వేగంగా ఆ బాణం దూసుకుపోతుంది ముందుకి. అదేవిధంగా మెహర్ బాబాకి ఎంత వ్యతిరేకత ఉందో అంత అంటే ఆ వ్యతిరేకత ద్వారా ఆయన తన కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటారు. సో ఇప్పుడు ఈ తథాగతుడిగా, ఈ ఇమాం మెహదీగా, ఈ యొక్క ఆ క్రైస్తవులు ఆశించే ఆ భగవంతుడిగా ఆయన మెహర్ బాబా లైట్ ఆఫ్ ది మ్యాన్ కైండ్, అంటే ఆ మానవుడు ఎదురు చూస్తున్న జ్యోతి ఆయనే అని చెప్పి ఆ రోజుల్లో ఒక అద్భుతమైన వ్యాసం అన్నమాట. అది చాలా అద్భుతమైన వ్యాసం. అయితే ఈ రాబర్ట్ లండా అనే ఈ పాల్ బ్రంటన్ అనే ఆయన బాబాని మనం ఇందాక చెప్పుకొని ఉన్నాం. బాబాని పాల్ బ్రంటన్ గా ఆయన విమర్శిస్తూ ఆయన మళ్ళీ ఇంకో పేరుతో అన్నమాట. ఆయన పేరు మళ్ళీ రాఫెల్ హర్స్ట్ అనే పేరుతో బాబాని ఆయన ఇంకో పేరుతో బాబాని ఇచ్చేస్తాడు అనమాట. ఆయన రాఫెల్ హర్స్ట్ అనే పేరుతో ఆయన పాల్ బ్రంటన్ అనే పేరుతో బాబాని విమర్శించాడు. రాఫెల్ హర్స్ట్ అనే పేరుతో ఆయన పొగిడాడు అన్నమాట. తర్వాతి కాలంలో 40వ దశకంలో బాబాని పొగిడాడు. అంటే బాబా యొక్క కార్యక్రమ విధానం చూస్తే మనకు ఒక్కొక్కరికి అసలు అర్థం కాదు. ఆయన కార్యక్రమాన్ని నా కార్యక్రమాన్ని నేనే చేసుకుంటానంటారు. బాబా విల్ సే దట్ I do my own work. Just you are only the participants in it. Just I am giving you why I am making you a participant, because I want you to be recognized. I want you to be recognized. I will do my own work. That is what Baba was always saying. అంటే బాబా ఎప్పుడు అంటూ ఉంటారు, నేను నా పనిని చేసుకుంటాను, కానీ ఎందుకు నీకు పాత్రధారిగా నీకు ఇస్తున్నానంటే నీకు పేరు తేవడానికి, నా కోసం కాదు అని చెప్పేసి బాబా అంటూ ఉంటారు. ఇప్పుడు ఇది నిజం. చూడండి ఎంత అపోజిషన్ ఉందో బాబాకి. అంటే బాబాకి ఎంత అపోజిషన్ లో కూడా ఆ రోజుల్లో ఆ బాబాకి ఇలా చేశారన్నమాట. అంటే బాబా మీకు ఇందాక మనం అనుకున్నాం, బాబా మనకి ఆంతరంగికమైన ఆ యొక్క ఎరుక కలిగిస్తారు. ఆ తెలివిని ఆంతరంగికంగా మెల్లిగా మనం ఏం చేస్తూ ఉంటారంటే ఆయన మన యొక్క ఆ మనలో ఉన్న ఆ అంతర్జ్యోతిని వెలిగిస్తూ ఉంటారన్నమాట. దట్ ఈస్ ఇన్నర్ లైట్. హీ విల్ లైట్ ద ఇన్నర్ లైట్. మెహర్ బాబా లైట్స్ ద ఇన్నర్ లైట్ ఇన్ us so that we will know about ourselves. Then we will be able to love him. That is the main intention. అది మనలో ఉన్న ఆ జ్యోతిని వెలిగించినప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనం చీకట్లో ఉంటాం. మనం ఎవరో మనకు తెలిసి అప్పుడు ఆయన నిజంగా ప్రేమించగలిగేటట్టు వెళ్తాం అనమాట. నౌ ఐ హావ్ కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు ఒక భాగానికి వచ్చాను. మనం ఇప్పుడు మరి ఆయన ప్రేమికులమా మనము? ఆర్ వి రియల్లీ హిస్ లవర్స్? How many of, because we will be always saying that I am a Baba lover. Now, I have read a beautiful essay on Baba lover by
Henry Kenmore. Harry Kenmore. When I read that essay, afterwards I stopped saying that I'm a Baba lover because he was so dashing in that particular essay that he just kicked me, he boxed me in my stomach. Just I was unable to, because the words, whatever the words he has used, with those words, I am unable to find myself that I'm having a doubt in me that am I a real Baba lover or not. So now that doubt, see, just I'll go into his words again. నాకు ఎందుకంటే నేను ఇప్పుడు మనం నిజంగా బాబా ప్రేమికులమేనా అని అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మనం బాబా ప్రేమ గురించి వచ్చాం అంటే మనం బాబా ఆ యొక్క జ్ఞాన జ్యోతి అంటే ఎవరైతే ఈ మానవాళికి జ్ఞానమును కలిగించే ఆ కాంతి అన్నమాట ఆయన, ఆ జ్ఞాన కాంతి, ఆ జ్ఞాన జ్యోతి అయిన మెహర్ బాబాకి మనం ప్రేమికులమా కాదా? నాకైతే సందేహం వచ్చింది. ఎందుకంటే నేను హ్యారీ కెన్మోర్ గారి ఒక వ్యాసం చదివిన తర్వాత నిజంగా నాకు సందేహం వచ్చింది ఏంటంటే నేను బాబా ప్రేమికున్నా కాదా అనే సందేహం నాకు వచ్చింది. హ్యారీ కెన్మోర్ యొక్క వ్యాసం ఈ విధంగా ఉంది. Kenmore says that, see, if you are interested in a sport, so it does mean that you have become the player in that sport, that is, have you become a player? No, suppose if you are watching baseball or if you are watching some football, so you will not become a football player, but you will only become an observer or a spectator. So if you are going to see number of games, you will become an enthusiast. And after, if you go to every season, you will become a fanatic, a baseball fan or a fanatic. So it does not mean that you are playing the game. It does not mean that you are playing the game. That is, it does not mean that you are the player. Then suppose you started training for that, training in that particular sport. Now what you will become? You will become a trainee. So what happens? So it does not mean that is you go to the coach, you practice and gets coaching and learns and apply the rules, and then you play the game. Then you get into the real game and you learn, and then you learn the game, then you play the game, in the game when you know. So when you have played at a university level, so your coach, you need some coach. Your coach sits beside you and he will be saying some things and he will be giving you direction. Then if you are excelled in that university level, you will go to the Ranji level, or you will go to the another top level, that national level. Then if you excel the national level, you will go to the international level. Then you can become a good player. You will be considered as a good player. And if you are excelled in that, then you will be called as you will be given a golden boot or something like, just like Ronaldo or whoever it is. So this is way in which you get, that is, you get as a player. That is, there is a lot of transformation, a lot of hard work from a observer to a player. That is, to become a player, it's not an easy thing. You have to go through all these things. In the meantime, you should have a good coach, and that coach should have the ability to direct you in certain period. That is, in a certain way, in a correct, proper manner. So in that way you should have, that is, in that way you will be known as a player. So when somebody first picks up a book of Meher Baba and reads about him, he becomes a Meher Baba reader, but not a Meher Baba lover. If he is attending meetings and listening to talks about Meher Baba, he becomes a Meher Baba listener, but not a Meher Baba lover. If one comes to a lot of meetings and begins to get a little feeling about Baba, he becomes a Meher Baba candidate, but he's an enthusiast. He becomes a Meher Baba enthusiast, but he's not a lover yet. So slowly what happens is, when he is disposed of his preliminaries connected with the acceptance of Meher Baba as God, now what he does is he believes Meher Baba is only beloved, and he begins his approach towards that spiritual path. So
Then what that gentleman does is he obediently applies Meher Baba's rules for his right living and feels himself drawing very closer and closer to Meher Baba as the only one who is assuredly his real beloved. That means we have to feel that Meher Baba is our real beloved. There is none other is there. Only Meher Baba is there. Then Meher Baba becomes the sole reality of our life. He becomes the sole reality of our life, and our closeness to the beloved is when it is more deeply experienced, and we can feel the separation from him, and that separation becomes more and more and more acute, and our longing intensifies, and our yearning to bridge the gulf of separation becomes sharper. It becomes so we earn a lot. That gulf of separation, that space, that division, that separation is between ourselves and Meher Baba. It becomes more and more and becomes more pagan. Then we start to remember Meher Baba. Till that time, if suppose see, if I am giving a talk on Meher Baba, it does not become a Meher Baba lover at all. I am getting today also, after reading this particular article, just I felt that yes, he is true. I felt that he has kicked me in my stomach, because it is such a beautiful article. Because see how how beautifully he has mentioned these things. So then our separation, thus continuous burning in remembrance of our beloved, that is there is a continuous remembrance will be there. We will be desperate. A separation will be there. We will be that there will be a longing. Whatever the longing we have, we will be having a tortured longing. So we want to have Meher Baba with us always. We want to have a union with him. So then we become, then only we become our one. We can say that he is our beloved. He is our beloved. And then we say that we have completed the obligations of a real lover. So see how beautiful he has explained in the simple ways. Jai Baba. Now, హ్యారికన్ గారి గురించి నేను బాబా ప్రేమికుడు ఇవన్నీ చదివిన తర్వాత మనము బాబా ప్రేమికులమా అని నేను ఒక నాకే సందేహం వచ్చిందని నేను చెప్పాను. నేను నిజంగా ఈ యొక్క ఆయన గురించి వ్యాసం చదివిన తర్వాత నాకేమనిపించిందంటే నేను బాబా ప్రేమికుడిని కాదేమో అన్న సందేహం వచ్చిందంటే బాబాని తలుచుకుంటూ ఉన్నా నేను ఇంకా ఆ బాబా యందు ఆయన యొక్క ఆసక్తి అభిమానం కలవాడినేమో అని అనిపించింది అనమాట ఆ వ్యాసం చదివిన తర్వాత. ఎందుకంటే ఆయన నిజంగా బాబా ప్రేమికుడు అంటే ఎలా ఉండాలో ఆయన అద్భుతంగా తెలియజేశాడు. దాంట్లో ఆయన ఈ విధంగా అంటూ ఉంటాడు అనమాట. ఏమంటూ ఉంటాడంటే, బాబా అంటే ఇప్పుడు మీరు ఒక ఆట ఆడుతూ ఉన్నారు. మీరు ఆట మీకు క్రికెట్ ఆటో లేకపోతే ఫుట్బాల్ ఆట ఏదో ఒక ఆట చూస్తూ ఉన్నారు. మీరు ఆట చూసినంత మాత్రాన మీరు ఆటగాడు అయిపోతారా? ఆటగాడు అవ్వరు కదా. అందుకనే ముందు మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఆటను రోజు చూస్తూ ఉంటే మీరు ఒక ప్రేక్షకుడుగానే ఉంటారన్నమాట. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ఓకే, ఆయన ఒక ప్రేక్షకుడిగా ఉంటాడు. ఆటగాడిని మీరు చూస్తూ ఉన్నారు, మీరు ప్రేక్షకుడిగా ఉంటారు. ఆ తర్వాత మీరు కొంచెం ఎక్కువ కాలం పాటు మీరు ప్రేక్షకుడిగా ఉంటున్నప్పుడు ఆటను చూసి ఆనందం పొందుతూ ఉంటే ఇంకొన్ని ఆటలు చూస్తారనమాట. ఆటలు చూసేసరికి మీరు మెల్లిగా కొంచెం అభిమానం, ఆ యొక్క ఆట యందు అభిమానం కలవారవుతారు. అయితే మీరు ఇంకా ప్రతి సంవత్సరం ఇప్పుడు మన ఐపీఎల్ వస్తున్నది, ప్రతిసారి ఐపీఎల్ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రతిసారి ఐపీఎల్ వచ్చిన ప్రతిసారి ఆ 30 రోజుల పాటు 40 రోజుల పాటు మీరు ఆ టీవీని చూస్తూ అడ్డుకుపోతూ ఉన్నప్పుడు మీరు దురాభిమాని అవుతారు. అంటే వీరాభిమాని అంటాం మనం దాన్ని. ఆ వీరాభిమాని అయిపోతాం అన్నమాట. ఫ్యాన్, విల్ బికమ్ ఏ ఫ్యాన్ ఆర్ ఏ ఫెనటిక్ ఆఫ్ దట్ గేమ్. అంత మాత్రం చేత మీరు ఆటగాడిగా పిలువబడతారా? కాదు, పిలువబడరు. అదే విధంగా
నా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెల్లిగా మీరు ఒక బట్టల ఆ క్రికెట్కి వేసుకునే డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మీరు ఆటగాడు అయిపోతారా? ఆటగాడు అవ్వరు. అంతే. అప్పుడు ఏం చేయాలి? మీరు ఆటగాడు అవ్వడానికి మీరు ఆట ఆడాలి ముందు. అదే విధంగా మీరు ఏం చేస్తారంటే మెల్లిగా ఏదో పార్క్కి వెళ్తారు, ఏదో ఆటను ఆడుతూ ఉంటారు. అంత ఆట ఆడించేత మీరు ఆటగాడిగా పేర్కొనబడతారా? మీరు ఆటగాడిగా పిలువబడతారా? కాదు. మీరు ఓన్లీ ఇంకా శిక్షణలో ఉన్న వాళ్ళగానే మీరు అప్పుడు ఇంకా శిక్షణ పొందుతున్నట్టే కదా. మీరు ఒక విద్యార్థిగానే ఉంటారు, ఆటలో విద్యార్థిగానే ఉంటారు. మెల్లిగా మీరు అవన్నీ నేర్చుకుంటారు, ఆటను నేర్చుకుంటారు. మెల్లిగా నిజమైన మైదానానికి వెళ్ళి మీరు ఆడుతూ ఉంటారు. ఆడుతున్నప్పుడు మీరు అప్పటికి ఆటగాడిగా పిలువబడతారా? లేదు. మీరు ఎప్పుడైతే ఒక యూనివర్సిటీ లెవెల్లో లేకపోతే ఒక అంటే యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళేదాకా మీరు ఆటగాడిగా పిలువబడరు. ఆ యూనివర్సిటీ లెవెల్ ఆటగాడిగా మీరు అప్పుడు పిలువబడతారు. అది కూడా మీరేంటి యూనివర్సిటీ ఆటగాడిగానే పిలువబడతారు, కానీ మిమ్మల్ని ఆటగాడు అనరు. కానీ అక్కడ యూనివర్సిటీ స్థాయిలో, ఆ విశ్వవిద్యాలయపు స్థాయిలో ఏం చేస్తారంటే మీకు కోచింగ్ ఇస్తారన్నమాట. కోచింగ్ అంటే మీకు శిక్షణ ఇస్తారు. మీకు ఒక శిక్షకుడు ఉంటాడు. ఆ శిక్షకుడు ఉండి మీకు శిక్షణ ఇస్తేనే మీరు ఆటను ఆడగలరు. అప్పుడు మీరు జాతీయ స్థాయికి వెళ్తారు. జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత అది కూడా ఆ శిక్షకుడి పరిధిలోనే, అంటే ఆ శిక్షకుడి పర్యవేక్షణలో మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్తారు మీరు. సో ఇప్పుడు మీరు ఏమయ్యారు? ఎప్పుడైతే మీరు దాంట్లో పరిపూర్ణత వచ్చిందో ఆ రోజు మీరు ఆటగాడుగా పిలువబడతారు. అదే విధంగా మనం మెహర్ బాబా గురించి పుస్తకం చదువుతూ ఉంటే మనం మెహర్ బాబా యొక్క మనము మెహర్ బాబా యొక్క ప్రేమికుడిగా పిలువబడం. మనము ఎలా పిలువబడతాం? ఆ ప్రేమికుడిగా పిలువబడకుండా మనము ఆయన పాఠకుడిగా, ఎందుకంటే మనం పుస్తకం చదువుతున్నాం అంతేగాని ఇంకేం చేయట్లేదు కాబట్టి పాఠకుడిగా పిలువబడతాం. ఓన్లీ పాఠకుడు మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి సమావేశాలు, ఇలాంటి సహవాసులు మనం అటెండ్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా పిలువబడతాము? మెహర్ బాబా యొక్క శ్రోత. మనం అందరం చెప్తూ ఉంటే వింటూ ఉంటాం అన్నమాట. అందరూ వింటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వింటున్నాను. సో నేను చెప్పేసినంత మాత్రాన ప్రేమికుడిని కాదు, మీరు వింటున్నంత మాత్రాన ప్రేమికులు కాదు. అది ఆ ప్రేమికుడు అంటే ఎవరో ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మనం అందరం శ్రోతలం. నేను చెప్పేవాడిని, మీరు వినేవారు, అంతే. అంతేగాని మెహర్ బాబా ప్రేమికులం కాదంటాడు అనమాట ఆయన. అదే విధంగా మనము చాలా సమావేశాలకు వస్తూ ఉంటాం. సమావేశాలకు వస్తున్నంత మాత్రాన మెహర్ బాబా యొక్క ప్రేమికుడు అయిపోతామా? అప్పుడు కూడా అవ్వం. మరి ఏమని పిలువబడతాం మనము? అంటే ఆపేక్షించేవాడుగా మనం పిలువబడతాం అనమాట. అంటే మెహర్ బాబా క్యాండిడేట్ అంటాడు అనమాట ఆయన. అంటే మెహర్ బాబాని ఆపేక్షించేవాడు. మనం ఎక్కువ సమావేశాలకు వెళ్తూ ఉంటే అంత మాత్రం చేత మనం మెహర్ బాబా ప్రేమికులం కాము. మెహర్ బాబా మెల్లిగా ఈ ఆపేక్ష పెరుగుతూ ఉంటే, తీవ్రంగా ఆపేక్ష పెరుగుతూ ఉంటే మనం అప్పుడు ఆయనని అప్పుడు ఇందాక మనం ఉన్నాయి చూసావా, ఇందాక మనం అనుకున్నాం చూసారా, అది ఎంతూజియాస్ట్ అంటే వీరావేశం. ఆ వీరాభిమాని మెహర్ బాబాకి వీరాభిమానిగా మనం పిలువబడతాం. అంటే చూడండి, మెహర్ బాబా యొక్క అభిమానం ఏ విధంగా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. సో మెహర్ బాబా అంటే మనకు అభిమానం కలుగుతుంది. ఆ మెహర్ బాబా గురించి అభిమానిస్తూ ఉంటాం. ఆ మెహర్ బాబాని ఆ మానవ రూపంలో వచ్చిన భగవంతుడిగా మనం అభిమానిస్తూ మనం ఏం చేస్తూ ఉంటామంటే మెల్లిగా మెహర్ బాబాకి మనకి మధ్యనున్న ఆ దగ్గరతనాన్ని ఎప్పుడైతే మనం దగ్గర అవుతూ ఉంటామో, ఆయన యొక్క దగ్గరతనం, ఆ ద క్లోజ్నెస్ ఆఫ్ మెహర్ బాబా, ద క్లోజ్నెస్ ఆఫ్ బిలవెడ్ ఈజ్ మోర్ డీప్లీ ఎక్స్పీరియన్స్డ్ అంటారు. అంటే ఆయనతో ఉన్న దగ్గరతనం మనం అనుభవించినప్పుడు మనకేమవుతుందంటే మనకి ఆయనకి మధ్యనున్న దూరమే, బాబా నాకు బాబాకి చాలా దూరం ఉందబ్బా ఆయన చెప్పి ఒక ఆకాంక్ష ప్రవేశిస్తుంది మనలో, ఒక కాంక్ష ప్రవేశిస్తుంది. ఆ కాంక్ష ఏమవుతుందంటే అది తీవ్రంగా వాంఛిస్తూ ఉంటాం. అయ్యో ఈ బాబా కొంచెం దూరంగా ఉన్నాడే, నాకు చాలా దూరంగా ఉన్నాడు, అయ్యో బాబా దూరంగా ఉన్నాడనే ఆ ఆకాంక్ష పెద్దదై, ఆ వాంఛ పెద్దదై మా ఇద్దరికి మధ్యనున్న ఆ మెహర్ బాబాకి నాకు, ఆ ప్రియతముడికి ఈ ప్రేమికుడికి మధ్యనున్న ఈ దూరము, ఆ దూరాన్ని తగ్గించలేని వారమై చాలా వేదన అనుభవిస్తూ ఆ వేదన ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. రోజు రోజుకి ఆయన అయ్యో నాకు చాలా దూరంలో ఉండిపోయాడే అనే వేదన ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ వేదన ఎక్కువయ్యేసరికి
మనము ఆయనని నిరంతరము ఆయనను స్మరణ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే నిరంతరము స్మరణ చేస్తూ ఉంటామో ఆయనకి మనకి మధ్యనున్న దూరము, మనం ఆ దూరము మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అబ్బా చాలా దూరంగా ఉన్నాడు మెహర్ బాబా, ఇస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్, దిర్ ఇస్ డెస్పరేట్ సెపరేషన్ ఇస్ దేర్ బిట్వీన్ అస్. మనం ఇలాగే భావిస్తూ ఉండి ఆ మెహర్ బాబాలో ఏదో రోజు ఐక్యమైపోవాలని మెల్లిగా మనకు ఆ వాంఛ ప్రబలితమై మెల్లిగా ఆయన ఏదైతే చెప్పి ఉన్నారో ఆ ప్రతి ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం అనుసరిస్తూ ఆచరిస్తూ మనం ఆయన మాటలు అందు పూర్తి బాధ్యత తీసుకున్న రోజున మనం మెల్లిగా మన ప్రియతముడికి దగ్గరవుతున్నట్టే. సో చూడండి, అంటే మెహర్ బాబా నిజంగా మనం మెహర్ బాబా ప్రేమికులమా అని మనకొక సందేహం కలక్క మానదు, ఖచ్చితంగా కలక్క మానదు. నిజంగా మెహర్ బాబా ప్రేమికులమేనా? సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మనకి మెహర్ బాబాతో ఆయనతో ఏకమైపోవాలి. ఆయనే మన నిజమైన ప్రియతముడు, మన నిజమైన ప్రియతముడు ఆయన ఏదైతే చెప్పి ఉన్నారో ఆ చెప్పి ఉన్న వాటినన్నింటిని ఆచరిస్తూ పూర్తి బాధ్యతతో మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు మనం మెహర్ బాబా ప్రేమికుడిగా పిలువబడతాం. అయితే ఈ మెహర్ బాబా ఆయన ఏమంటాడంటే, ఆయన బాబా గురించి చెప్తూ ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. He has told one beautiful thing. Actually, Harry Kenmore has told one beautiful thing. He said, I will just try to say his words. These words are very, very powerful, and let's hope they'll ignite our love towards the beloved. We have only one concern to serve and please this beloved. Always. People who call themselves Baba lovers are looking for the beloved to make them happy. Again, I repeat, people who call themselves Baba lovers are looking for the beloved to make them happy, to be their servant. Rather, it is the other way around. Before God can become a slave of his lovers, we must first irrevocably become his slave. We must first give up everything to this beloved. Remember, when God gives, he gives everything. Centuries ago, when the perfect masters cried out, I am God, they would have also wished to let out the secret. You all can become God like me if you take the love path that I have traveled. Even though a perfect master was skinned alive, he would not reveal the secret of loving the beloved. Humanity at that time was too immature to receive this revelation. But today, God himself as Avatar has proclaimed the secret of humanity that now has the maturity to accept it. That is why Meher Baba has come. So see how powerful his words are. So when we are concerned, that is when we are asking, when we are saying that we are Baba lovers, we are looking for the beloved to make us happy. That is, Baba wants, we want Baba to make us happy, but we are not making him happy. But it has to be in the other way. We have to make him happy before God, and because there is a statement by Baba himself, I am slave to the love of my lovers, he said. But before he becoming a slave, first we should become the slaves. So we should, because we should, instead of going as mastery in servitude, that is the words what he used, instead of going as mastery in servitude, we should be, the motto of the true lovers should be servitude to mastery. So these contain a very, very powerful message in them. So so Baba, see now how to now we have to wake up to the challenge, because Godman has challenged, because he wants his real lovers, and because he wants to take the burdens of a true lover, but not ordinary men, because we are burdening him always. We are not loving him, we are burdening him. So now just try to be true lovers, he says. That's why we have to be true lovers. జై బాబా అండి. ఒక అద్భుతమైన విషయాన్ని
ఒక అద్భుతమైన విషయాన్ని హెరిక్ ఎన్మోర్ గారు తెలియజేస్తున్నారు. మనము ఆ యొక్క దివ్య ప్రియతముణ్ణి మనం ఎల్లవేళలా ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. కానీ మెహర్ బాబా ప్రేమికులు అని పిలువబడేవారు, మెహర్ బాబా ప్రేమికులుగా పిలువబడేవారు. వాళ్ళు మెహర్ బాబా ప్రేమికులు నిజంగా ఇప్పటిదాకా మెహర్ బాబా ప్రేమికులు ఎలా ఉండాలో ఆయన ఏ విధంగా మెహర్ బాబా నిజమైన మెహర్ బాబా ప్రేమికులు ఎవరో ఆయన చెప్తూ ఆయన ఈ విధంగా అంటున్నాడు అనమాట. మనము మెహర్ బాబా ప్రేమికులు అని ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ ప్రియతముడు మనల్ని సంతోష పెడుతూ ఉన్నాడు అనమాట. మనం ఆయనని సంతోష పెట్టడం కాట, మనము ఆయన మనల్ని సంతోష పెట్టడం కోసం ఆయన మనల్ని సంతోష పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. బాబా నాకు ఇది ఇయ్యి, బాబా నాకు అది ఇయ్యి అని చెప్పేసి మనం సంతోషపడడానికి ఆయనని వాడుకుంటూ ఉన్నాం. మనం ఇప్పటిదాకా ఆయనను సంతోషపెట్టే పని మనం చేయట్లేదు అని చెప్పేసి అంటాడు ఆయన. అని చెప్తూ ముందు భగవంతుడు మనకి అంటే భగవంతుడికి మనం బానిసవ్వడానికి బదులు భగవంతుడు మనకి బానిసవ్వాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ఆయన మనకి బానిసలాగా ఆయన మనం ఏ చెప్తే అది చేసేటట్టు మనం ఆయన అడుగుతూ ఉన్నాం. అంతే కదా, మనం ఏ చెప్తే అది చేసేటట్టు మనం భావిస్తూ ఉన్నాం భగవంతుడిని. కానీ అది నిజమా? ఆయన అడుగుతున్నాడు, అది నిజమా? భగవంతుడు మనకి బానిసయ్యే ముందు మనము ముందు అతనికి బానిసవ్వాలి. ఎప్పుడైతే మనం ఆయనకి బానిసలుగా మారుతామో అప్పుడు ప్రతి సర్వము ఆయన మన కోసం ఇచ్చేస్తాడు, సర్వము ఇచ్చేస్తాడని. కొన్ని శతాబ్దాల క్రితము సద్గురువులందరూ నేను భగవంతుణ్ణి అని చెప్తే వాళ్ళందరినీ ఆ సద్గురువులను ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత ఆ భగవంతుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ సద్గురువులు చెప్పాలని అనుకున్నారట, మీరు కూడా నాలాగే భగవంతుడు అయిపోవచ్చు అనే మాటను వాళ్ళు చెప్దాం అనుకున్నారు. కానీ అలా చెప్తే ఆ సద్గురువుల యొక్క చర్మము తీసి వాళ్ళ చర్మం తీసేసేయడానికి కూడా వాళ్ళు జనకేగా అంటే బతికుండగానే చర్మం తీసివేసేవారు అలాంటి వాళ్ళని. కానీ అప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు అలా ఎందుకు చెప్పలేకపోయారంటే సద్గురువులు మానవుడికి ఆ స్థాయి పరిపక్వత లేదు ఆ రోజుల్లో. కానీ నేటి మానవుడికి ఈ మానవాళికి ఆ స్థాయి ఉన్నది, ఆ పరిపక్వత ఉన్నది. కాబట్టి భగవంతుడు తాను అవతారుడిగా వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు ఈ విధంగా, మీరు కూడా నాలాగే భగవంతులు అనే విషయాన్ని ఆయన చెప్పాడు, అవతారుడు కాబట్టి చెప్పాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. నేను భగవంతుణ్ణి, మీరు కూడా నాలాగే భగవంతుడు కండి, నేను మిమ్మల్ని భగవంతుడిని చేస్తాను, ఆ ప్రేమ మార్గంలో వెళ్తే మీరు భగవంతుడిగా మారుతారు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రేమ మార్గంలో ప్రయాణించండి అని చెప్తూ ఉంటే ఆయన చూడండి ఆ ప్రేమ మార్గంలో ప్రయాణించండి అని చెప్తూ ఉన్నా అది ఇవాళ అవతారుని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఆ అవతారుడు మనకి బానిసగా ఉండాలని మనం అనుకుంటూ ఉన్నాం. మనం ఏది కోరితే అది చేసేటట్టు చేసే బానిసగా మనం ఉండాలనుకుంటున్నాం. కానీ మనం అవతారుడికి బానిసగా ఉన్నామా? మనము ఆ అవతారుడి యొక్క సమాధి మీద మనం చూస్తూ ఉన్నాం మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. మాస్టరీ అంటే దాంట్లో ఉన్నతత్వం అన్నమాట. సర్విట్యూడ్ అంటే సర్వీస్ చేయడం కాదు. సర్విట్యూడ్ మీన్స్ ఇట్స్ నాట్ డూయింగ్ సర్వీస్, ఇట్ ఈస్ స్లేవరీ. That is, in doing a service you should be a slave to others. See, many people are having a notion that why we discussed the same point while we are having a presentation on Manzili meme. Servitude means, if you take the literal dictionary meaning, even servitude means it is slavery. That is mastery in slavery. What do you mean by slavery? As a slave, we have to do the service to others. That is Meher Baba's motto. That can we do it? So that is what he's asking. That is what he wants us to do. సో అది ఆయన అంటే ఆ విధంగా అంటే మనం ఆ బానిసత్వంలో ఉన్నతత్వం సంపాదించాలి. అన్నిటికన్నా అత్యంత ఉన్నతత్వం సంపాదించాలి ఆ బానిసత్వంలో. అంటే మనము ఇతరులకి సహాయం చేయడంలో బానిసలుగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే అది మానేసి మనందరం ఏం చేస్తున్నాం అంటే అవతారుని మన బానిసగా చేసుకుంటూ ఉన్నాం. మనం దీని నుంచి మారి నిజమైన బాబా ప్రేమికుడుగా మారాలి. ఇలాంటి ప్రేమికుడుగా మారాలంటే ఆయనకి పూర్తిగా పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని ఆయన యొక్క సపరేషన్ అంటే
ఆయనకు మనకి మనం పరిపూర్ణంగా ఆయన సమర్పించుకుని ఆయన యొక్క ఆ సపరేషన్, ఆయన యొక్క దూరాన్ని, ఆయనకి మధ్యన ఉన్న దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయిస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. దీనికి రెండో పార్ట్ కూడా ఉంది. We will sometime when we have time, there is a second part to this. When we have time, we'll discuss that. So already it's more time I have taken. Jai Baba, and thank you very much. Jai Baba sir. Thank you, sir. Jai Baba. Jai Baba. Avatar Meher Baba ki jai. Our next participant is Chandana Garu. She is going to sing a song. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। कुछ कहना है तो कहना हो तो, कुछ कहना है तो कहना हो तो, प्रेम की बातें किया करो, प्रेम की बातें किया करो, प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है। कुछ कहना है तो कहना हो तो, कुछ कहना है तो कहना हो तो, प्रेम की बातें किया करो, प्रेम की बातें किया करो, प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है। मस्त बनो प्रियतम के कारण, मस्त बनो प्रियतम के कारण, प्रेम सुधारस पिया करो, प्रेम सुधारस पिया करो, कबाब दिल का बना के खाओ, कबाब दिल का बना के खाओ, खून जिगर का पिया करो, खून जिगर का पिया करो, प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है। ऐसा मरना मरो के जिससे, ऐसा मरना मरो के जिससे, मरने पर भी जिया करो, ऐसा मरना मरो के जिससे, ऐसा मरना मरो के जिससे, मरने पर भी जिया करो, अपने खातिर मरा करो तुम, अपने खातिर मरा करो तुम, पर के खातिर जिया करो, पर के खातिर जिया करो, प्रेम ही सार है, प्रेम ही सार है, प्रेम ही सार है। सद्गुरु को सब अपना देख
कर उनसे सब कुछ लिया करो। सद्गुरु को सब अपना देकर संग से सब कुछ लिया करो। भाव कहे कुछ कहना है तो भाव कहे कुछ कहना है तो प्रेम की बातें किया करो। प्रेम की बातें किया करो। प्रेम ही सार है। प्रेम ही सार है। प्रेम ही सार है। बाबा की जय। अवतार मेहर बाबा की जय. Now all of us will observe silence for 1 minute. Avatar Meher Baba ki jai. Now we will have prayers. अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attribute. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depth. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yesdam, Ahura Mazda, and God the beloved. You are named Jesus, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazam, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, or unjust, or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed
and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. अवतार मेहर बाबा की जय। जीते कल्पना सिद्ध न जाती, ऐसा अपरंपार नेति म्हणून वेद हित कले, महिमा तुझा अपार। मेहर अवतारा स्वीकारा, हारत ही तुमची केली, मणी निरंजन लावून ज्योत मनाची। मेहर अवतारा स्वीकारा, हारत ही तुमची केली, मणी निरंजन लावून ज्योत मनाची। धूप जाळुनी दीप लावुनी, पुष्पे अर्पुनी देवा पुष्पे अर्पुनी। मोते पण का मजला तुझे तुम्हा देवोनी। मेहर अवतारा स्वीकारा, हारत ही तुमची केली, मनी निरंजन लावून ज्योत मनाची। तुमची माया सर्व चराचर छाया ही तुमची, देवा छाया ही तुमची। अनंत तुम्ही तोरी नकले, वर्णावी कैसे। मेहर अवतारा स्वीकारा, हारत ही तुमची केली, मनी निरंजन लावून ज्योत मनाची। माथा मजला तावन महिमा सांगो तव कैसा, महिमा सांगो तव कैसा। अन्यपणे गातो भजतो माझा भावसा, देवा माझा भावसा। मेहर अवतारा स्वीकारा, हारत ही तुमची केली, मनी निरंजन लावून ज्योत मनाची। कृपावंत तुम्ही असीम तुम्हा, काय कृणे जावे देवा, काय कृणे जावे। एक मागणे स्मरण तुझे नित तव बात आवे। मेहर अवतारा स्वीकारा, हारत ही तुमची केली,
मणि निरंजन लावुनि ज्योत मनाची मेहरु अवतारा श्रीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची मेहरु अवतारा श्रीकारा आरत ही तुमची केली मणि निरंजन लावु निजोत मनाची अवतार मेहर बाबा की जय। 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 With this, we have come to the end of the program, and we will meet tomorrow again. Jai Baba. Jai Baba everybody. Happy Baba birthday. Jai Baba Praveen. Jai Baba Auntie.